తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 5వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 5వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. గత వారం నుంచి మనము మనస్సును నూతన పరుచుకుంటా అంశం గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా దాని గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ మీ మనస్సు మారుట వలన రూపాంతరము చెందుతామని చెప్పాడు పౌలు. మనస్సు మార్చుకునేటువంటి కార్యం అనేటువంటిది ఒకటి విశ్వాసికి దేవుడు బాధ్యతగా ఇచ్చాడు. కేవలం మనసు మార్చుకోవడమే మనకు ఉద్దేశం కాదు, కానీ మనసు మార్చుకోవటం ద్వారా రూపాంతరము చెందడము ప్రధానమైనటువంటి ఉద్దేశము. మన ముఖ్య గురి ఏంటంటే కేవలం మనసు మార్చుకోవడం కాదు, రూపాంతరం చెందడం. రూపాంతరం చెందడం అంటే ఏంటంటే దేవుడు అసలు ఎలాగైతే మనల్ని ఉండాలని, ఏ స్థితిలో యాక్చువల్గా మనల్ని పెట్టగలిగేటువంటి సామర్థ్యంతో మనల్ని ఉంచాడో ఆ సామర్థ్యము తగ్గట్టుగా, ఆ సామర్థ్యం అంతా వినియోగించుకున్న ఫుల్ ఎబిలిటీతో మనము జీవితమును జీవించటము. ఇప్పుడు ఏదైతే మనం యాక్చువల్గా మనం ఏ యొక్క ఆత్మీయ స్థితిలో బహుశా మనం కనబడుతున్నామో లేదా ఇతరులు కనబడుతున్నారో అదే దేవుడు ఉద్దేశించినటువంటి ఆత్మీయ స్థితి కాదు. మనం ప్రస్తుతం ఏ స్థితిలో మనం కనబడుతున్నామో అది మన యొక్క స్థితి. కానీ దేవుడు యాక్చువల్గా ఒరిజినల్గా అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించగలిగేటువంటి సామర్థ్యముతో దేవుడు మనల్ని పెడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు మనలో ఆత్మీయంగా ఏ పొటెన్షియల్ మనలో పెట్టాడో, ఏ సామర్థ్యం అయితే మనలో ఉంచాడో దాన్ని అర్థం చేసుకొని ఆ సామర్థ్యమును మనం యూజ్ చేసుకుంటూ, అవకాశమును యూజ్ చేసుకుంటూ ఆ సామర్థ్యమునకు తగ్గట్టుగా బ్రతకాల్సినటువంటి జీవితం, అది మన యొక్క గురి. రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్గా నువ్వు ఏ స్థితిలో ఉండగలవో ఆ స్థితిలోనికి దినదినము నువ్వు మార్చబడుతూ నీ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళడము. దాన్ని బైబిల్ ఏమంటుందంటే మనస్సును నూతన పరుచుకుంట ద్వారా రూపాంతరము చెందుతాం. గత వారం చెప్పండి చూసారు, యేసుక్రీస్తు కూడా రూపాంతరం చెందాడు కొండ మీద. ఆయన శరీరమును కప్పుకొని ఆయన భూమి మీదకి వచ్చి సంచరించారు. కానీ ఆ రూపాంతరం కొండ మీద ఆయన ఒరిజినల్గా ఆయన ఏమై ఉన్నాడో ఆ ఒక్క మూమెంట్లో ఆయన శిష్యులకి చూపించాడు. తను తాను ప్రపంచానికి ఆయన బయలుపరుచుకున్నాడు. శరీరమును ధరించుకొని ప్రపంచం ఆయన చూస్తున్నప్పటికీ, ఇంకనూ ఆయన దేవుడే అని నమ్మినప్పుడు కూడా ఇంకనూ ఆయన ఎలాగైతే కనబడుతున్నాడో, ఎలాగైతే వీళ్ళు చూడగలుగుతున్నారో అదే ఆయనకు గొప్ప స్థితి కాదు. ఆయనకు స్థితి యాక్చువల్ ఇంకా ఉన్నతంగా ఉంది. అది ఆ స్థితిని జస్ట్ కొంచెం గ్లిమ్సెస్ లాగా జస్ట్ కొంచెం అలాగునైనా రూపాంతరం కొండ మీద ఆయన యొక్క ఒరిజినల్ స్థితిని ఆయన చూపించాడు. లోపల ఆయన ఏమై ఉన్నాడు దాన్ని ఆయన రూపాంతరం కొండ మీద చూపించాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ పౌలు అదే పదం వాడుతూ మన మనస్సు మారటం వలన మనము రూపాంతరం చెందుతామన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. పౌలు యొక్క పత్రిక ఎందుకు ప్రత్యేకమైనటువంటి అంటే ఆయన ఏ పదం వాడినా సరే దానికి ప్రత్యేకమైన అర్థం ఖచ్చితంగా ఉంటుంది. పౌలు మామూలుగా అనొచ్చు, మీ మనసు మారితే మీరు బెటర్గా మారుతారు అనొచ్చు, మీ మనసు మారితే మీరు కొంచెం మంచి విశ్వాసగా మారుతారు అనొచ్చు. కానీ మనస్సు మార్చుకోవడం ఉంటే గొప్పతనం ఏంటంటే నువ్వు రూపాంతరమే చెందేస్తావు అంటున్నాడు పౌలు. అంటే రకంగా చెప్పాలంటే దేవునిలాగా నువ్వు మార్చబడతావు. ఒరిజినల్ ఒక విశ్వాసి ఏ స్థాయిలో బతకగలడో ఆ సామర్థ్యం తగ్గట్టుగా నువ్వు బతుకుతావు. అంటే అర్థం ఏంటంటే మన యొక్క గురి ఏంటంటే రూపాంతరం చెందడం మన యొక్క గురి. ఆ రూపాంతరం చెందటంలో ఏ విషయాల్లో మనం రూపాంతరం చెందుతాం మనం తెలుసుకోవాలి. అందుకే మనం మనస్సు గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనస్సు గురించి బైబిల్ చాలా విషయాలు బోధిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పుడు మనస్సు గురించి పెద్దగా ఆలోచించాం. మనం ఎక్కువగా శరీరం గురించి ఆలోచిస్తాం. శరీరం కోసం 8 గంటలు 10 గంటలు కష్టపడతాం. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం, నీట్గా ఉంచుకుంటాం, మంచిగా మెయింటైన్ చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు శరీరం గురించే ఆలోచన చేస్తాం, బ్రతుకుతాం. కానీ మనకి ఆత్మ అనేటువంటి ఒకటి ఉందన్న విషయం మనం మర్చిపోతాం. ఒకవేళ ఎప్పుడో సందర్భంలో వాక్యాన్ని మనము ఎప్పుడన్నా ధ్యానించినప్పుడు అంతరంగ పురుషుని గురించి, ఆత్మ గురించి వాక్యం బోధించినప్పుడు గుర్తుపెట్టుకుంటాం. సో ఏమనుకుంటాం అంటే మనకు ఆత్మ ఉంది అంటే నిజమేంటంటే మనం ఆత్మజీవులము శరీరంలో ఉన్నాం అనుకుంటాం. కానీ
మనకి మనస్సు అనేటువంటిది కూడా ఒకటి ఉందన్న విషయం మర్చిపోతాం మనం. బహుశా మనం కొన్నిసార్లు శరీరం మీద నార్మల్గా శరీరాన్ని బేస్ చేసుకుని బతికేస్తుంటాం నార్మల్గా. ఎప్పుడన్నా చర్చిల్లోకి వచ్చినప్పుడు వాక్యం బోధించినప్పుడు మనం నిజంగా ఆత్మజీవులు మన విషయము ఆ గ్రహింపు ఎంతో కొంత మనకి ఆ మూమెంట్లో వస్తుంది. కానీ ప్రతి విశ్వాసి నార్మల్గా దేన్ని ఇగ్నోర్ చేసేస్తామంటే, దేన్ని అసలు పెద్దగా పట్టించుకోమంటే, మనం కేవలం ఆత్మ మాత్రమే కాదు, మనం కేవలం శరీరం మాత్రమే కాదు, మనస్సు అనేటువంటిది కూడా మనము కలిగి ఉన్నాం అనే విషయం మనం మర్చిపోతూ ఉంటాం. జస్ట్ ఆలోచించండి, ఒకవేళ మ్యాక్సిమం మనం ఆలోచించుంటే మన శరీరం కోసం ఎక్కువ ఆలోచిస్తాం, నార్మల్గా రొటీన్ కానీ ఇంట్లో ఉన్న ఎక్కువగా దాని గురించి ఆలోచన చేస్తాం. ఆత్మ గురించి ఎప్పుడో ఒకసారి బహుశా ఆలోచన చేస్తుంటాం, కానీ మనస్సు గురించి అసలు పెద్దగా మనం ఆలోచనే చేయము. ఇప్పుడు చూడండి, మనస్సు ఉన్నప్పుడు బేసిక్గా దేని గురించి మాట్లాడుతుంటే మన యొక్క ఆలోచన విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. మన యొక్క ఆలోచన విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాని గురించి బైబిల్ చాలా విషయాలు మనకు బోధిస్తుంది. అందుకే మనం 2 వారాలు మనం చూసుకుంటాం. ఇంకా మనస్సు గురించి, మనస్సు అంటే ఎంత ఇంపార్టెంట్ అయితే మీరు ఆలోచించండి. మనస్సు గురించి బైబిల్లో బోధే ఉంది, ఆలోచించండి. రూపాంతరం చెందడానికి ఏం కావాలి అంటే పౌలు అంటున్నాడు, నీ మనస్సు మార్చుకొని రూపాంతరం చెందేస్తావు అంటున్నాడు. నువ్వు గట్టిగా 4-5 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకో మారిపోతావు అని చెప్పలేదు. గమనించండి, పౌలు ఎక్కడ కూడా ఆత్మస్థితి నువ్వు రూపాంతరం చెందడానికి, నువ్వు ఒకవేళ క్రీస్తును పోలి నడుచుకోవడానికి, నిన్ను చూస్తే దాదాపు క్రీస్తుని చూసినట్టు కనిపించే స్థితిలో నువ్వు బ్రతకాలంటే నువ్వు బాగా ప్రార్థన చేసుకో అని అనలేదు. బాగా శరీరాన్ని నల్లగొట్టేసుకో నువ్వు క్రీస్తులాగా మారిపోతావు అని కూడా చెప్పలేదు. శరీరం నల్లగొట్టుకుంటే ఒక విషయం బైబిల్ ఉన్నప్పటికి కూడా ఇంక నువ్వు టర్నింగ్ పాయింట్ ఏమవుతుంది అంటే పౌలు అంటున్నాడు, నీ మనస్సు మారితే నువ్వు రూపాంతరము చెందుతావు అంటే ఆలోచన చెప్పే మనస్సు ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఇక మనస్ ప్లేస్ ఇంక పౌలు ఇంకా వేరే ఏదైనా పదం పెట్టచ్చు. శరీరాన్ని నల్లగొట్టుకుని చెప్పొచ్చు, లేదా శరీరం నల్లగొట్టుకోవడానికి ఉపవాసం ఉండని చెప్పొచ్చు, లేదా ఇంకా వేరే ఏదైనా ప్రార్థన చేసుకుండని చెప్పొచ్చు. కానీ ఏమీ చెప్పలేదు, సింపుల్గా అంటున్నాడు నువ్వు మనస్సు మార్చుకో. ఇప్పుడు చూడండి, అది పెద్ద ఆత్మీయస్థితిలా మనకు అనిపించదు. అది ఆత్మ జీవితంలో అది కూడా ఒక భాగం అన్న విషయం మనకు పెద్దగా అనిపించదు. మనసు మార్చుకోవడం అంటే అది మామూలు విషయం అనుకుంటున్నాం. మైండ్ సెట్ మార్చుకోవడం అంటే ఒక సాధారణ విషయం అనుకుంటున్నాం. కానీ మనస్సు మార్చుకోవడం అంటే దానిలో ఎంత గొప్పతనం ఉంటుందంటే, నువ్వు మనస్సును మార్చుకుంటే ఎంతో గొప్ప సామర్థ్యం నీలో ఉన్నట్టుగా నువ్వు కనుగొంటావంటే నువ్వు ఆల్మోస్ట్ ఆల్ నువ్వు రూపాంతరం చెందేస్తావు అంటున్నాడు పౌలు. శరీరంలో ఖచ్చితంగా కాదు, శరీరం రూపాంతరం చెందిన గత వారం చెప్పండి చూసారా. ఆత్మ మనం రక్షణ పొందినప్పుడు క్రీస్తు రక్తంలో దేవుడు కడిగేసి మన నూతన సృష్టిగా మార్చేశాడు. ఆత్మను మార్చుకోవడానికి నువ్వు చేసిందంటూ ఏమీ లేదు. ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి నీవు చేసిందంటూ ఏమీ లేదు. నువ్వు సింపుల్ ఒకటే చేస్తావు, క్రీస్తు యందు నమ్మిక ఉంచావు. ఆయన నీ ఆత్మను ఆయన తన రక్తంలో కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చేశాడు. ఆత్మను నువ్వు చేసుకోలేదు, దేవుడే కడిగేసి పవిత్రపరిచేశాడు. ఇక శరీరం అంటే క్రీస్తు రాకడప్పుడు రెప్పపాట్లో అది ఆటోమేటిక్గా మహిమను ధరించుకుంటుంది. అది అలా పరిశుద్ధపరచబడుతుంది, మారిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో ఏం జరుగుతుంది, ఏం చేయాలంటే విశ్వాసి, దేవుడు రక్షణ టైంలో నీ ఆత్మను కడిగేశాడు. ఆయన రెండో రాకడలో శరీరం ఆటోమేటిక్గా రెప్పపాట్లో రూపాంతరం చెందేస్తుంది. ఈ మధ్యలో నువ్వేం చేస్తావు అంటే నీ మనస్సును ప్రతిరోజు నువ్వు మార్చుకుంటా ఉండాలి. అది నువ్వు చేయాల్సిన పని, అది దేవుడు కూడా చేయడు, నీ కోసం వేరే వాళ్ళు ఎవరు చేయరు. ఎంత పెద్ద బోధుడైనా మ్యాక్సిమం బోధిస్తాడు అంతే. ఎవరన్నా ప్రార్థన చేసిన ప్రార్థన వల్ల కూడా నీ మనసు నూతన పరచబడదు. అందుకని చాలామంది బాగా ప్రార్థన చేస్తారు, కానీ మైండ్ సెట్ మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. అంటే ఏం ప్రూవ్ చేస్తుంది అంటే, జస్ట్ నువ్వు ప్రార్థన చేస్తావు కాబట్టి మనసు మారిపోదు. మనసు అంటే నీకు నువ్వుగా ఎప్పటికప్పుడే మార్చుకోవాల్సిన కార్యం. అది చర్చకు వచ్చినప్పుడు చేసుకున్నది కాదు. నువ్వు కంటిన్యూలుగా నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తూ దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ అర్థం చేసుకుని ఎక్కడెక్కడ మార్చుకోవాలో తెలుసుకొని మార్చుకోవాలన్న గ్రహింపుతో మార్చుకుంటూ ఉండడం. ఇప్పుడు అందుకని చూడండి, ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతూ 23 వచ్చినాము, మొదటి తెస్సలోనికి 5:23 అంటున్నాడు చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక అంటూ చూడండి ఇక్కడ అన్నాడు చూడండి, మీ ఆత్మయు జీవమును, జీవం అంటే అక్కడ ప్రాణం వస్తుంది, శరీరమును, సరే మూడిటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడి. మూడిట్లో రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, ఈ మూడిట్లో మార్పు గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మను దేవుడే చేశాడు, శరీరము టైం వస్తే జరుగుతుంది. అఫ్కోర్స్ అన్నిటి కూడా దేవుని యొక్క సపోర్ట్తో జరుగుతుంది కాబట్టి దేవుడే చేస్తాడన్నాడు. కానీ మనస్సు అటువంటిది ఎలాంటిదంటే, ఆత్మను ఎలాగో నువ్వు చేసుకోలేవు కాబట్టి దేవుడు చేస్తున్నాడు. శరీరం అటువంటిది నువ్వు మార్చుకోలేవు, మహిమ నువ్వు ధరించుకోలేవు. నువ్వు తలకిందులుగా నువ్వు ప్రార్థన చేసినా నీ శరీరమునకు మహిమ ధరించుకునేటువంటి సామర్థ్యం నీకు లేదు. అందుకనే ఈ రెండూ నీకు లేవు, నీకు దేవుడు ఇవ్వలేదు కాబట్టి ఆయన చేస్తాడు. అది ఆత్మ నువ్వు మార్చుకోలేవు, అందుకని ఆయన కడిగేశాడు, రక్తంలో కడిగేసి పవిత్రపరిచాడు. శరీరమును కూడా మహిమ శరీరం అటువంటిది నీకు నువ్వుగా మార్చుకోలేవు, అందుకని ఆయన వచ్చినప్పుడు ఆయన మార్చేస్తాడు. అక్కడ కూడా నువ్వు చేసేది ఏమీ లేదు.
ఇక మనస్సు అనేటువంటిది నీ చేతుల్లో ఉంటుంది, అది నువ్వు మార్చుకుంటా ఉండాలి. అందుకని పౌలు రోమపత్రిక 12 అన్నాడు, అది కూడా చూస్తాం మనం కాసేపట్లో. మనస్సు మారటం రూపాంతరం చెందుతారు. మనస్సు మార్చుకునేటువంటి పని ఎవరు చేయాలంటే దేవుడు చేయడది, అది మనం చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు అనేటువంటిది మ్యాక్సిమం మన వశములోనే ఉంటుంది, అది 100% మన కంట్రోల్లో ఉంటుంది. అందుకనే దాన్ని మార్చుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. ఇప్పుడు అందుకని చూడండి, ఈ మూడిట్లో మార్పు అవసరం. ఆత్మ, శరీరము, మనస్సు. ఇక్కడ ప్రాణం అంటే ప్రాణ బేసిక్ ఏంటంటే మనసు గురించి మాట్లాడుతున్నాం, అంటే ఆలోచించేటువంటి స్థితి గురించి. మనస్సు అన్నప్పుడు బ్రెయిన్ కోసం మనం మాట్లాడలేదు, మెదడు కోసం మాట్లాడలేదు. మెదడు వేరు, మనస్సు వేరు. ఎంతమంది చెప్పని చూసారా? అంతరంగ పురుషుని చెప్పినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఆ యొక్క లాజర్ కానీ ధనవంతులు కానీ చనిపోయిన తర్వాత కూడా ఇంకనూ వారికి పూర్వం జరిగిన ప్రతిదీ వాళ్ళు గుర్తుంది. వాళ్ళ బ్రెయిన్ అనేటువంటిది మట్టిలో కలిసిపోయింది, అది బహుశా భూమిలో కలిసిపోయింది, అది మట్టిగా మారిపోయింది. కానీ ఇంకను ఒకప్పుడు వాళ్ళు భూమి మీద బ్రతికినప్పుడు వాళ్ళు ఏంటో ఇంకను జ్ఞాపకం ఉంది. అంటే అర్థం ఏంటి? అవన్నీ జ్ఞాపకం ఉంటే అర్థం ఏంటి? అవన్నీ గుర్తొస్తున్నట్టు అర్థం ఏంటి? పేదవాడేమో ధనవంతుని చూస్తున్నాడు, ధనవంతుడు అబ్రహామును గుర్తుపడుతున్నాడు, లాజర్ని గుర్తుపడుతున్నాడు. బ్రెయిన్ లేకుండా కూడా, బ్రెయిన్ భూమిలో పాతి పెట్టబడింది శరీరంతో పాటు, అయినా ఇంకను గుర్తుంది. అంటే అర్థం ఏంటంటే బ్రెయిన్ కాదు, మనస్సు పనిచేస్తుంది. మనస్సు వేరు, బ్రెయిను వేరు. అందుకని ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతూ మనస్సు గురించి మాట్లాడుతున్నాడు. ప్రాణం అంటే బేసిక్ మనస్సు, అది కూడా పవిత్రపరచబడాలి, మార్పు చెందాలని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకని అర్థం చేసుకోవాలి మనం, అది మారడం చాలా ఇంపార్టెంట్. మారాల్సిన అవసరం ఉందని గుర్తించడం మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే నేను చాలా మంచోడు అనుకుంటాం మనం. ఎందుకంటే బహుశా చాలామంది కంటే నువ్వు కొంచెం బెటర్ కాబట్టి, నువ్వు కొంతవరకు పోల్చుకుంటే నువ్వు మంచోడు అయి ఉంటావు చాలామంది కంటే. కానీ ఇంక నువ్వు ఎంత మంచివాడని నువ్వు అనుకున్నా సరే, ఇంకను నీకు తెలియదు. కానీ బైబిల్ మనకు చెప్తుంది, నీ మనస్సు ఆల్రెడీ కలుషితం అయిపోయినటువంటి స్థితిలోనే నువ్వు పుట్టేవి. యాక్చువల్గా చెప్పాలంటే అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మన మనస్సు ఎందుకు మనం మార్చుకోవాలి అంటే, మనస్సు పాడైపోయింది కాబట్టి మార్చుకోవాలి. మనం ఏమనుకుంటాం, నా మనసు బాగానే ఉంది, నేను ఎప్పుడు మన మనసును పాడు చేసుకోలేదు అన్నాడు. నీ మనస్సును నువ్వు పాడు చేసుకోలేదు. పాడైపోయిన మనస్సుతో, పాడైపోయిన హృదయంతో మనం పుట్టాం, పాడైపోయిన శరీరంతో పుట్టాం. అందుకని రోగాలు మనకు వస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి రోగాలు నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ఆరోగ్య సూత్రాలు నువ్వు పాటించినా సరే, ఏదో మూమెంట్లో నీకు అనారోగ్యం వచ్చేస్తానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బేసిక్గా నీ బాడీలోనే ఏదో లోపం ఉంది. చిన్న కొన్ని తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ సడన్గా అది డ్యామేజ్ అయిపోయి రిపేర్ అయిపోద్ది. అది దాన్ని మనం ఏంటంటే మళ్ళీ మనం బాగు చేసుకుంటూ ఉంటాం శరీరాన్ని. అలాగే ప్రతిది పాపం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చూడండి, ఒక శరీరం తోటలోకి వెళ్దాం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం చేసిన తర్వాత కేవలము చూడండి, ఆత్మ, ప్రాణం, శరీరం 3 కూడా పాడైపోయినాయి. తెలుసా? 3 పాడైపోయినాయి. ఆత్మ పాడైపోయింది అంటున్నాం. ఎలా పాడైపోయింది ఆత్మ? ఆ పాపం చేయడానికి మునుపు వరకు దేవుడు పిలిస్తే పరిగెట్టుకుంటూ ఆదాం సంతోషంగా హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు దేవునికి వీళ్ళంతవరకు దూరంగా జరుగుదాం అనుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే, ఆత్మ ఏంటంటే దేవుడు ఏదో తోటలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఆత్మ పాడైపోవడం వల్ల ఇప్పుడు దేవుని పట్ల ఎంత ముందు లాంటి ఆసక్తి లేదు ఇప్పుడు ఆయనకి, ఎంత ముందు లాంటి ఇంట్రెస్ట్ లేదు. ఎంత ముందులాగా ఇప్పుడు దేవుని చూడగానే వెళ్దాము అనేటువంటి ఒక ఆశ లేదు. దేవుని దూరంగా జరుగుదాం అనిపించింది. ఆత్మ పాడైపోయింది. అలాగే ఈవెన్ మైండ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. తెలుసా? మైండ్ ఎలా డ్యామేజ్ అయిందంటే తెలుసా, ఆ పాపం వచ్చిన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని విని బైబిల్ చెప్తున్న మాట ఆదాము దాక్కోవడం ప్రయత్నం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు నిజంగా ఎలా అంటాడు అర్థమైతే మనం నిజంగా దేవుని దగ్గర మనం దాక్కోగలమా? చెప్పండి, దాక్కోగలమా? సర్వజ్ఞానటువంటి దేవుడు, సర్వవ్యాప్తి అయినటువంటి దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియదా? ఆదామును ఎక్కడ పిలిచాడంటే ఆదాము ఎక్కడ దాక్కున్నాడో దేవునికి తెలియలేదనా, కనబడలేదనా? కాదు. కానీ ఆదాము తెలిసిన వరకు ఆయన మైండ్ ఇప్పుడు పాడైపోయింది కాబట్టి ఏమనుకున్నాడంటే, నేను దాక్కుంటే సక్సెస్ఫుల్గా నేను దాక్కోగలను, నేను దాక్కుంటే నేను అనుకున్న ఉద్దేశం నెరవేర్చగలను, దేవుడు నన్ను కనిపెట్టలేడు అనుకున్నాడు ఆదాము. అది ఎలా జరిగింది? ఆ భ్రమలో బ్రతుకుతున్నాడు ఆయన మైండ్ ఇప్పుడు వాస్తవాలను గ్రహించట్లేదు, భ్రమలో బ్రతుకుతుంది. ఇప్పుడు మనస్సు వేరేగా ఆలోచిస్తుంది, మనస్సు తేడాగా ఆలోచిస్తుంది. నేను ఇలా ఉంటే పర్లేదు, నాకు ఇబ్బంది ఏమి ఉండదు, నేను దేవుని దూరంగా నేను దాక్కోవచ్చు, నేను అనుకున్నట్టుగా నిజంగా సక్సెస్ఫుల్గా దాక్కోగలను, నన్ను ఎవరు కనిపెట్టలేరు అనుకున్నాడు ఆదాము. ఇంతమంది ఇప్పుడు అలా లేదు, కానీ ఇప్పుడు అలా అనిపించింది. ఎందుకంటే నేను దాక్కుంటే నేను దాచబడతాను, దేవుడు నన్ను కనుగొనలేడు అనుకుంటున్నాడు. వాస్తవంలో నుండి మైండ్ ఇప్పుడు డ్యామేజ్ షిఫ్ట్ అయిపోయి భ్రమలో బ్రతుకుతూ వాస్తవం కానటువంటిది ఏదైతే ఫెయిల్ అవుతుందో అది ఫెయిల్ అవుతుందో అని కూడా తెలియకుండా అది సక్సెస్సే అవుతుంది అనుకునేటువంటి భ్రమలో ఇప్పుడు ఆలోచించడం, బ్రతకడం, నిర్ణయాలు తీసుకోవడం ఆదాము స్టార్ట్ చేశాడు. అలాగే ఆ తర్వాత చూసుకుంటే మనకు తెలుసు, ఆ తర్వాత నుంచి శాపం వచ్చేసింది, రోగాలు, బలహీనతలు చాలా వచ్చేసినాయి.
అందుకని దేవుడు నేను స్వస్థపరుస్తాను కూడా దేవుడు తర్వాత చెప్పాల్సి వచ్చింది. ఆదాము ఎక్కడ కూడా ఏదైనా తోటలో ఆదాము నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు అక్కడ చెప్పలేదు. అక్కడ స్వస్థత, రోగం లేదు, శరీరంలో లోపం లేదు కాబట్టి స్వస్థతతో పనే లేదు. కానీ తర్వాత ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుడు స్వస్థత పరుస్తానని కూడా దేవుడు చెప్తున్నాడు. శరీరానికి బలాన్ని ఇస్తాను అన్నాడు. నీ బలహీనత నేను బలంగా మారుతాను దేవుడు చెప్తున్నాడు. సో అలా చూసుకుంటే ఏదైనా తోటలో ఏం జరిగిందంటే ఈ 3 పాడైపోయినాయి. దేవుడు ఒరిజినల్గా మనల్ని మంచిగా చేశాడు, ఆదామును మంచిగా చేశాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తాడు, ఈ మూడిట్లో కూడా ఈ మూడిటి పైన దానికి ఎఫెక్ట్ ఉంది, ఆత్మ పైన దానికి ప్రభావం ఉంది. అందుకనే దేవునికి దగ్గరగా చేయడానికి ఇష్టపడం, వీళ్ళందరికీ దేవునికి దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. అందుకని దేవుని సన్నిధి రావాలంటే ఇప్పుడు మనకి న్యాచురల్గా జరగదు. ఇప్పుడు న్యాచురల్గా మనకి ఎప్పుడు జరగదు. ఇప్పుడు దేవుని దగ్గర రావాలంటే మనకు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతాం, ఒత్తిడి ఫీల్ అవుతాం. మ్యాక్స్ వీళ్ళంత వరకు చర్చికి రావాలంటే తప్పదు కాబట్టి వెళ్దాం అనేటువంటి ఆలోచనతోనే మనం వస్తూ ఉంటాం. మైండ్ కూడా పాడైపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకున్న ప్రతి ప్రాబ్లంకి మన మేధస్సుతో మన తెలివితేటలు ప్రతిదీ సాల్వ్ చేసుకోవచ్చు అనుకుంటాం. మైండ్ పాడైపోయింది కాబట్టి నేను ఆలోచించి ప్లాన్ చేస్తే 100% సక్సెస్ అవుతాను అనుకుంటాం. మనం పాడైపోయాం, మైండ్ పాడైపోయింది కాబట్టి. నీకు తెలుసా, మనం కొన్నిసార్లు ఏదైతే మనం సాధించుకోవాలనుకున్న ప్లాన్ చేసుకున్నామో, నువ్వు ఆలోచించు ప్లాన్ చేసుకున్నావో ఆ మనస్సు కూడా కలుషితమైపోయి పాడైపోయి ఒక రకంగా వైరస్ లాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మనస్సుతో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. కానీ ఇప్పుడు కూడా మనం అలా ఆలోచించాం. మనం పాడైపోయి సరిగ్గా పని చేయలేనటువంటి ఒక దాంతో మనం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాము అనుకుంటున్నాం. ఇది ఇలా చేస్తాం సక్సెస్ అవుతాము అనుకుంటున్నాం. నీ తెలియ విషయం ఏంటంటే ఆల్రెడీ నీ మైండ్ కూడా పాడైపోయిన విషయం నీకు తెలియదు. అందుకని ఏదంతో ఆదాము చూడండి ఏం చేశాడు, తన శరీరాన్ని కప్పుకోవడానికి ప్లాన్ చేసి ఏం చేశాడంటే ఆకులు తీసుకున్నాడు. ఆకులతో వస్త్రాలు చేసుకొని తన శరీరాన్ని కప్పుకుందాం అనుకున్నాడు, అవమానం కప్పుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు తెలుసు నిజంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఆకులు కప్పుకుని ఎంతసేపు ఉంటుంది? వేసవకాలం వస్తే అరగంటలు ఎండిపోతాయి. ఆకులతో పని అవ్వదు. అది ఆదాముకు తెలుసా? తెలియదు. కానీ అనుకున్నాడు నాకున్న ప్రాబ్లంకి నేను సొల్యూషన్ కనుక్కోగలను అనుకున్నాడు ఆదాము. ఏదైతే ట్రై చేశాడో ఆయన ఫుల్ తెలివితేటలంతా వాడు ట్రై చేశాడు. ఇంతకుముందు ఆలోచించినప్పుడు ప్రతి జంతువుకి పేరు పెట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు తనకున్న ప్రాబ్లం సింపుల్ సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోతున్నాడు. కానీ తను ఏ భ్రమలో బ్రతికాడంటే నేను ఈ ప్రాబ్లం నేనే కవర్ చేసుకోగలను అని ఆలోచించుకొని, మరి ఐడియాని ఎలా వచ్చింది తెలియదు కానీ మొత్తానికి ఆకులు తీసుకున్నాడు. అది ఆకుల్ని ఎలా చేయాలన్నది ఐడియా వచ్చింది తెలియదు కానీ మొత్తానికి ఏదో ఆలోచించాడు, ఏదో ఒక ఐడియా వచ్చింది, అది బెస్ట్ ఐడియా అనుకున్నాడు. కానీ తీరా దేవుడు వచ్చింది, ఆదాము నువ్వేదైతే నువ్వు పాడైపోయిన మనసుతో నువ్వు ఆలోచించి ఇది బెస్ట్ అనుకున్నావో అది బెస్ట్ కాదు, నీకు ఆ విషయం తెలియదు అని చెప్పేసి దేవుడు జంతువుని చంపి చర్మపు వస్త్రాలు చేయించి తొడిగడని బైబిల్లో చూస్తాం. అది పర్మనెంట్గా ఉంటుంది. లెదర్తో దేవుడు ఆ రోజే వస్త్రాలు చేశాడు. ఒక మంచి బెటర్ తన ఆదాము దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ కంటే బెటర్ సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు. కానీ ఆదాముకి ఆ మూమెంట్లో తెలుసా, లేదు నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుడు మంచి సొల్యూషన్ ఇస్తాడు, నాకు నా జ్ఞానం మించినటువంటి ప్రాబ్లం ఇప్పుడు నాకు ఉంది, ఇది నా తెలివితేటలతో నేను చేసుకోలేను, ఇది నా మైండ్ కూడా పాడైపోయిందని ఆదాముకి ఆ మూమెంట్లో తెలుసా? తెలీదు. అలాగే ఆ రోజు నుంచి ఆదాము ద్వారా పుట్టినటువంటి మనందరము కూడా పాడైపోయినటువంటి శరీరముతో, అంటే చావునకు లోనైనటువంటి రోగములకు లోనైనటువంటి శరీరంతో మనం భూమి మీదకి వచ్చాం. పాడైపోయిన మనసుతో ఈ భూమి మీదకి వచ్చాం, కలిసిపోయిన ఆత్మతో ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఈ 3 పాడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకు నువ్వు ఎంత మంచి కుటుంబంలో జన్మించు, నువ్వు ఎంత మంచి ఎడ్యుకేషన్ తీసుకో, ఎంత మంచి యూనివర్సిటీలో చదివినా సరే ఇంకనూ నువ్వు పాపే అని బైబిల్ చెప్తుంది. ఇంకనూ నువ్వు మనసు మార్చుకోవాల్సిందని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎంత మంచి దేశంలో పుట్టాను కూడా ఇష్యూ కాదు. ఇక్కడ ప్రపంచం అంతా ఒకే కండిషన్లో ఉంది. ప్రపంచం అంతా కూడా ఎవరో ఒకరిద్దరు ఇలా ఉన్నారంటే మేమందరం మంచోళ్ళమనో, లేదంటే వాళ్ళు మంచోళ్ళు మనం చెడ్డలోనో, లేదా మనం మంచోళ్ళు వాళ్ళు చెడ్డలోనో కాదు. అందరితో ఒకటే స్థితి. అందరం పాడైపోయినటువంటి స్థితిలోనే బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తా ఉంటున్నాం. అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కేవలం ఆదాము మనసు పాడైపోయిందని కాదు, ఆదాములోంచి మనం అందరం వచ్చాము కాబట్టి నీ మనసు కూడా పాడైపోయిన మనసుతో నువ్వు వచ్చావు. కాకపోతే నువ్వు దేవుని యొక్క మనసుతో నువ్వు ఉన్నావు కాబట్టి, ఒరిజినల్గా నిన్ను దేవుడు తన స్వరూపంలో పొలొచ్చేసాడు కాబట్టి ఎంతో కొంత మంచి మిగిలింది. కానీ ఆ కొద్ది మంచిని నువ్వు చూసుకొని నీలో కానీ ఎదుటోళ్ళలో కానీ అదే పరిపూర్ణంగా దేవుడు ఇచ్చినటువంటి మంచి మనస్సు అనుకోవద్దు. నువ్వు ఎంతైతే నువ్వు మంచి మనస్సు అన్నావో, నువ్వు ఏ వ్యక్తిని అయితే చూసి చాలా మంచోడు అన్నావో, ఇంకను పాపం వచ్చేసి డ్యామేజ్ అయిపోయి కలుషితం అయిపోయినటువంటి శుభాంతనటువంటి మనిషి యొక్క మంచితనం చూస్తున్నావు. చాలా మంది కంటే మంచోడు ఉంటాడు ఓ వ్యక్తి, కానీ ఇంకను మీకు తెలుసా అది కూడా యాక్చువల్గా అసలైనటువంటి మంచి స్థితి కాదు. అంతకన్నా బెటర్గా ఉండాల్సింది. యాక్చువల్గా అయితే నువ్వు చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎంత మంచి చూసినా, నువ్వెంత ప్రేమను వేరే వాళ్ళు చూసినా, ఇంకను అది కలుషితం అయిపోయినటువంటి స్థితిలో
కనపరుస్తున్నటువంటి మంచితనాన్ని, చూపిస్తున్నటువంటి ప్రేమను మాత్రం నువ్వు చూస్తున్నావు. అది ఒరిజినల్ది కాదు. అది ఆ దేవుడు పెట్టినటువంటి స్థాయిలో చూస్తున్న మంచితనం కాదు అది. అందుకే అర్థం చేసుకోండి, నువ్వైనా నేనన్నా సరే మనసు మార్చడం అందుకే ఇంపార్టెంట్ అన్నాను. అందుకే చూడండి, నా మనసు మార్చిన అవసరం లేదంటే అని ఎవరు అన్నాను వీలే లేదు. బైబిల్ ఆ ఛాన్స్ ఎవరికి పోలేదు. అందుకనే నేనేం మార్చుకోవాల్సిన అవసరం లేదండి మీరు అన్నారంటే అర్థం ఏంటంటే మీరు కూడా ఇంకా భ్రమలో పడుతున్న అర్థం. మార్పు అవసరమైన విషయం ప్రతివాడు అంగీకరించాలి. ఫస్ట్ స్టెప్ అది. నాకు మార్పు అవసరాన్ని గ్రహిస్తేనే. కానీ పాల్గొని నువ్వు మార్చుకో అంటే చాలామంది వెంటనే యాక్సెప్ట్ చేయం. మనం ఇష్టపడం మార్చుకోండి. నేను నాలో మార్చుకోలేండి అంటాం. ముందు నాలుగు చెప్పండి ఇలా అంటాం. మనం మార్చుకోవడానికి మనం బేసిక్ ఇష్టపడం. మార్చుకోవడానికి ఎందుకు ఇష్టపడమంటే నువ్వు నీ మనసు కూడా పాడైపోయిన విషయం నువ్వు గ్రహించట్లేదు, గుర్తించట్లేదు. ఏదో ఒకటంటే మంచి విషయాలు ఉండేసరికి నువ్వు దాన్ని గొప్పగా ఊహించుకుంటూ భ్రమలు బ్రతుకుతూ నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నీ మనసు కూడా పాడైపోయింది తెలుసా. నీ మనసు కూడా పాడైపోయింది. అందుకని ఇప్పుడు మనస్సును మార్చుకోవడం ఇంపార్టెంట్. అందుకని మనస్సును నూతన పరుచుకోవడం ఇంపార్టెంట్. అది గ్రహించడం ఇంపార్టెంట్. నువ్వు మనసు మార్చుకోకుండా నువ్వు రూపాంతరము చెందలేవు. ఇప్పుడు అందుకని చూడండి, మనసు మార్చుకోవడం ఎంత అవసరమో చెప్తున్నాను. మనసు మార్చుకోవడం మనకి ఎంత అవసరం అంటే నువ్వు పాడైపోయావు కాబట్టి, మనసు పాడైపోయింది కాబట్టి మార్పు ఖచ్చితంగా అవసరం. మరి శరీరం సంగతి ఏంటంటే శరీరం నువ్వు మార్చుకోలేవు కదా. అలాగో దేవుడు మారుస్తాడు. రక్షణ పొందిన విశ్వాసాలకు దేవుడు ఆత్మ మార్చాడు కాబట్టి అక్కడ కూడా నువ్వు చేసింది ఏమీ లేదు. కానీ నీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు నీ మనస్సును మాత్రం అంటే నీ ఆలోచన విధానాల్ని ప్రతిరోజు మార్చుకుంటాను ముందుకెళ్తా ఉండాలి. ఎందుకంటే స్వాభావికంగానే పాడైపోయినటువంటి మనస్తత్వముతో మనం జన్మించాం. అందుకని ఇప్పుడు ఏంటంటే దేవునికి అనుకూలమైన రీతిలో ఆలోచించడం కష్టం. మనకి దేవునికి అనుకూలమైన రీతిలో ఆలోచించడం కష్టం. అందుకని పౌలు అన్నాడు చూడండి, రోమపత్రిక ఒకసారి వెళ్ళిపోతాం చూడండి. రోమపత్రిక 12 అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. రోమపత్రిక 12 అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక 12 అధ్యాయము 2వ వచనం. మీరు అంటే విశ్వాసులకు రాస్తా అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మార్చుకొని నూతన మొగుట వలన అంటే నూతనమైనటువంటి రీతిలో మనసు మార్చుకోవాలి. మనసు కొత్తగా మారాలి. కొత్తగా మారిన అర్థం ఏంటంటే నీలో ఆ నూతనత్వం నీ మనసులో లేదు, బయట నుంచి రావాలి. అంటే మనసు ఎలా మారుతుంది? నువ్వు వాక్యం వింటావు చూసారా, ఆ వాక్యం విన్నప్పుడు ఆ కొత్త విషయము, వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో సత్యం ఉంది, వాక్యంలో అబద్ధము లేదు, వాక్యము నిష్కలంకమైనటువంటి సత్యం. అది నువ్వు ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో నువ్వు దాని ప్రకారం నువ్వు మనస్తత్వాన్ని, నీ మనస్సుని, ఆలోచనలను మార్చుకుంటావో అది నీ మైండ్. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, పౌలు అంటున్నాడు నూతన మొగుట వలన రూపాంతరం చెందుతాం. మనస్సును క్రొత్తగా మార్చుకోవాలి. మనస్సు ఇక్కడ ఏమన్నా చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? నూతన మొగుట వలన అంటే అర్థం ఏంటి? కొత్తగా మారడం వలన అన్నాడు. కొత్తగా మారితే రూపాంతరం చెందుతావు. జస్ట్ ఊటినే కొన్ని మార్చుకొని చెప్పట్లేదు, ఇప్పుడు అలాగా మార్చుకొని చెప్పట్లేదు, కొత్తగా మార్చుకో అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కొత్తగా ఎందుకు అంటున్నాడు? ఇంగ్లీష్ బైబిల్ అయితే రెన్యూవల్ అని వస్తుంది. నెలకు ఒకసారి చూడండి, రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకుంటాం, సెల్ ఫోన్ బ్యాలెన్స్ రెన్యూవల్ అంటాం మనం. అంటే మళ్ళీ కొత్తగా వేసుకున్నది అదంతా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది, ఫ్రెష్గా స్టార్ట్ అయింది, కొత్తది మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే పౌలు ఇక్కడ అంటున్నాడు మీ మనస్సును కూడా నూతనంగా మార్చుకో. ఏదో ఒకటి నీకు నచ్చినటువంటి అభిప్రాయాలు మార్చుకోవడం కాదు, 2-3 ఆలోచనలు మార్చుకోవడం కాదు, కొత్తగా మార్చుకో. ఆల్రెడీ బై నేచరే పాడైపోయింది మనం. కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కొత్తది నీ మనసులోని రాదు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం పాడైపోయింది కాబట్టి ఈ మనసులోని రాదు, వాక్యము నుండి వస్తుంది కొత్తదనం. వాక్యము నుండి వస్తుంది. ఇందులోంచి నువ్వు మనసులో పెట్టుకున్నప్పుడు, దీని ప్రకారం నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు నీ మనసు కొత్తగా మారుతుంది. కొత్తగా అంటే ఎలాగా? ఆదాము పాపము చేయక మునుపు ఇదంతో ఎలాగైతే ఉన్నాడు కొత్తలో, ఆ కెపాసిటీ నీ మనసుకు వస్తుంది తెలుసా. నీ మనసుకు వస్తుంది. జస్ట్ ఒకసారి ఊహించండి, ఆదాము నిజంగా అప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆలోచించండి. ఇప్పుడు కలుషితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనమే ఎంతో కొంత మంచి మనుషుల్ని, మంచి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం, ఎంతో కొంత ప్రేమను చూపించే మనుషులను చూస్తున్నాం, క్షమించగలిగే మనుషులను చూస్తున్నాం, నష్టమైనా సరే ప్రేమించగలిగే మనుషులను చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఒరిస్సాలో చూడండి, గ్రహాం స్టెయిన్స్ని వాళ్ళ పిల్లలు చంపేస్తే ఆ భార్య వాళ్ళందరికీ క్షమించింది. జస్ట్ ఊహించిన దానికి ఎంత గొప్ప మనసు ఉండాలో ఒకసారి ఆలోచించండి. చిన్న చెత్త కాదు, మొత్తం కుటుంబంతో లాస్ అయిపోయింది, లిటరల్గా పిల్లలతో సహా చంపేస్తే ఆ నిందితులను ఆమె క్షమించింది.
అంత మంచితనం కనబడింది ఆమెలో ప్రపంచానికి. అంత మంచితనం ఎలా వస్తుంది? నార్మల్గా అయితే అది రాదు. అది మనసు మార్చుకుంటేనే వస్తుంది. అది లోకానికి తెలియదు. అది అందుకని అది నూతన మొగట వలన అన్నాం. కొత్తది ఎందుకు అన్నాం? కొత్తది ఎందుకంటే ఏది లోకానికి తెలియదు. అది ఆ విధానం లోకానికి అసలు తెలియదు. అందుకనే చూడండి, నువ్వు మనసు మార్చుకోకుండా బతకడం నీకు చాలా ఈజీ తెలుసా? మనస్సును మార్చుకోకుండా బతకడం చాలా ఈజీ. అంటే బేసిక్ అర్థం ఏంటి? నువ్వేం చేస్తా, నువ్వు క్యాజువల్గా ఉంటే లోకమే నడిపించేస్తూ ఉంటుంది. అందుకని అన్నాడు పౌలు, లోక మర్యాదను అనుసరించొద్దు. అంటే లోకం దేనికి మర్యాద ఇస్తుందో, లోకం దేన్ని గౌరవిస్తుందో, లోకము దేనికి విలువనిస్తుందో, లోకము దేనికి ఫస్ట్ ప్రవర్తిస్తుందో, లోకస్తులు ఎలా ప్రవర్తిస్తారో, ఏది వాళ్ళకి ఈజీగా ఉంటుందో దాన్ని చేస్తారు లోకస్తులు. నువ్వు కూడా అదే విధానం వెళ్ళిపోద్దు అని పౌలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అలాగే? అలా విధానం వెళ్ళదని ఎందుకు చెప్తున్నాడంటే, అలా వెళ్ళిపోవడం చాలా ఈజీ. అందరు ఫ్లోతో పాటు వెళ్ళిపోతున్నావు, గాలితో పాటు నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు పెద్దగా దానికి నువ్వు బలం ఉపయోగించాల్సిన అవసరం లేదు. నువ్వు కొత్తగా చేయాలంటే ఏమీ లేదు. అది లోక విధానం. క్షమించుకోవడం లోక విధానం. అది చాలా ఈజీ. నీ ఆలోచన మార్చుకోవడం చాలా ఈజీ. సహోదరులను ప్రేమించుకోవడం చాలా ఈజీ. మనుషులను ద్వేషించడం చాలా ఈజీ. మనుషుల మీద సనుక్కోవడం చాలా ఈజీ. మనుషులు ఇబ్బంది పెట్టడం మనకు చాలా ఈజీ. అది ఎక్కడ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు తెలుసా? మనుషులకు సాకులు చెప్పడం, మనుషులను ఇబ్బంది పెట్టడం, సూటిపట్టి మాటలతో గుచ్చడం, మనుషుల వ్యతిరేకంగా కుతంత్రాలు పడడం, అది ఎక్కడ స్కూల్లో ఎవరు నేర్పించే అవసరం లేదు. ఎవరికి చూసిన అవసరం లేదు దానికి. అందరూ పండిట్లు అందులో. కానీ మనకి ఎందులో కావాలి? ఇప్పుడు మనసు మార్చుకోవడంలో కావాలి మనకి. అందుకని చూడండి, చిన్నపిల్లడు చూడండి చాలా మంచోడు అనుకుంటాం మనం. కానీ పెద్ద కొంత ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఈ షేడ్స్ అన్నీ కనబడుతుంటాయి. ఎక్కడ వచ్చింది, ఎక్కడ నేర్చుకున్నాడో? నేర్చుకోలేదు, లోపల ఉందే బయటకు వచ్చింది అంతే. కానీ మారాలంటే మాత్రము చర్చకు రావాలి, బైబిల్ చదవాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కొత్తది. ఇది అంటే లోకానికి తినటువంటిది, లోకానికి అలవాటు లేనటువంటిది. ఇది కొత్తది. నూతన మొగుట వలన అంటే అర్థం ఏంటంటే కొత్తది. ఇది నీ విశ్వాసంగా మారిన తర్వాత నీ మనసుకు కూడా కొత్తది. ఇది నీ మనసు కూడా అలవాటు లేనటువంటిది. అందుకనే నువ్వెంత విశ్వాసం అయినా సరే, నువ్వెంతగా దేవునికి లోబడాలని ప్రయత్నం చేసినా సరే, మనసు మార్చుకోని అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నేను మార్చుకోను అనే లోపల నుంచి ఏదో నీకు స్వభావం నీకు ఎక్కడో లోపల అనిపిస్తూ ఉంటుంది. నీకు బహుశా బయటకు ఎవరు చెప్పకపోవచ్చు, కానీ మార్చుకుని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మాటను వ్యతిరేకిస్తారు. అందరం కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే నువ్వెంత విశ్వాసం అయినా సరే, నువ్వు ఎంతగా రోజు ప్రార్థన చేస్తే గంటల వాక్యం వింటున్నా సరే, ఇంకొక మనసు మార్చుకోవడం అంటే అంత ఈజీగా జరిగేది. ఎందుకంటే ఇది లోకం యొక్క సహజమైనటువంటి పద్ధతికి విరుద్ధమైనటువంటిది. ఇది లోకమునకు అలవాట్లేనటువంటిది. నువ్వు కూడా లోకంలో ఉండే వచ్చావు. కాకపోతే లోకంలో ఉండి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చావు. అంధకారంలో ఉండి వెలుగు రాజ్యంలోనికి వచ్చావు. కానీ నువ్వు అక్కడ నుండి వచ్చావు కదా, ఇంకనూ అది ఉంది కదా నీకు. అందుకని ఇప్పుడు నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత మారిన తర్వాత కూడా ఇంకనూ నీకు అదే అలవాటు, నీకు అదే ఈజీ. నీకు ఏది ఈజీ అంటే పాత పద్ధతి ప్రకారం ఆలోచించడం, పాత పద్ధతి ప్రకారమే జీవించడం, దాని ప్రకారం మాట్లాడడం, చేయడం మనకి చాలా చాలా ఈజీ. దానికి ప్రార్థన అవసరం, దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. అది చాలా ఈజీగా జరిగిపోద్ది. లోక మర్యాదను చొప్పున వెళ్ళిపోవాలనుకుంటే అది చాలా ఈజీ. నువ్వేం చేస్తున్నావు? జస్ట్ మామూలుగా ఉంటే చాలు, లోకమే నడిపించేస్తుంది, లోకమే నేను తీసుకుని వెళ్ళిపోతుంటుంది. కానీ నా మనసు కూడా పాడైపోయింది, ఇది నేను మార్చుకోవాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు మాత్రమే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటాం వలన రూపాంతరం చెందుతాం. చూడండి, అంటే పరీక్షించి తెలుసుకోవాలంటే ఏంటంటే నీకు మైండ్స్లోకి వచ్చిన ప్రతిదీ కూడా కరెక్ట్ అని గ్యారంటీ ఏమీ లేదు. లోకమునకు కరెక్ట్ అవ్వచ్చు, లోకమునకు అది నార్మల్ అవ్వచ్చు, కానీ క్రిస్టియన్ మనసుకు మాత్రం, ఒక క్రిస్టియన్ మైండ్కి మాత్రం అది నార్మల్ యాక్చువల్గా కాదన్నమాట. అందుకని చూడండి, అందుకని మనసు మార్పు అంటే చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఇది డ్యామేజ్ అయినటువంటి ఒక స్థితిలో ఉండి నువ్వు జీవించే ప్రయత్నం చేస్తున్నావు దేవుని కొరకు. అందుకే దీన్ని మార్చుకోకపోతే నువ్వు ఆత్మీయంగా బ్రతకలేవు సరిగ్గా. నువ్వు బెటర్గా మారలేవు. పొటెన్షియల్ ఉందా, సామర్థ్యం ఉందంటే సామర్థ్యం అయితే ఉంది, కానీ నువ్వు మారగలవా అంటే నువ్వు మారలేవు. ఎందుకంటే ఆలోచన ఎందుకు చాలా ఇంపార్టెంట్ చెప్తున్నామంటే, నువ్వు మనుషుల్ని కానీ పరిస్థితులను నువ్వు చూసారు. నువ్వు ఈ కళతో యాక్చువల్గా నార్మల్గా చూస్తావు, కానీ మీకు తెలుసా నువ్వు కళతో క్యాజువల్గానే చూస్తావు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు అర్థం చేసుకునేది మాత్రం ఈ కళ్ళతో కాదు, నీ మనసు అన్నటువంటి కళ్ళుతో నువ్వు చూసిన పెద్దని అర్థం చేసుకుంటావు. కళ్ళు జస్ట్ చూస్తాయి, దేవుని కళ్ళు ప్రతిదీ చూస్తుంది. ఒక మంచి విశ్వాస కళ్ళు ప్రతిదీ చూస్తుంది. ఒకటే విషయాన్ని విశ్వాస చూడొచ్చు, అదే విషయాన్ని అవిశ్వాస కూడా చూడొచ్చు, కానీ అర్థం చూసినటువంటిది మాత్రం వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైండ్ కోసం చెప్పాను చూసారా, లోకంలోకి వెళ్ళి అడగండి, నువ్వు మనసు మార్చుకోవాలంటే అవసరం లేదంటారు వాళ్ళు.
నేను చదువుకున్నాను, తెలుగులోనే, నేను మంచి ఫ్యామిలీలో పుట్టాను, నాకు అవసరమే లేదంటారు. ఎందుకంటే అది మార్పు అవసరం విషయం వాళ్ళకు కూడా అది తెలియదు. కానీ నిజంగా క్రిస్టియన్ అయితే కనుక నీకు తెలుస్తుంది, బైబిల్ని బట్టి నీకు తెలుస్తుంది ఏంటంటే అవును ఖచ్చితంగా నేను మార్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే లోకము చూస్తుంది, ఒక విశ్వాసి చూస్తున్నాడు, కానీ చూసిన ప్రతిదాన్ని అర్థం చేసినటువంటి ప్రాసెసింగ్ మాత్రం వేరు. నీ మైండ్ ప్రాసెసింగ్లో మాత్రం వేరుగా ఉంటుంది. అందరూ ఒకటే చూస్తారు, కానీ అందరికీ ఒకటే అర్థము అవ్వదు కదా. అన్న చూడు, నువ్వు చూసి ఈ కళ్ళతో నువ్వు చూసేదానికంటే ఈ మైండ్ నీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మైండ్ కూడా చాలా విషయాలు చూస్తుంది తెలుసా. ఈ ప్రపంచాన్ని, చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్ని, ఈవెన్ ఆత్మ విషయాన్ని, కానీ ప్రతిదాన్ని కూడా ఈ మైండ్ కూడా చూస్తుంది. నువ్వు చూడడం మాత్రం కళ్ళతో చూస్తావు, కానీ నువ్వు చూసింది అర్థం చేసిన మాత్రం ఈ పాడైపోయినటువంటి స్వభావంతో ఉన్నటువంటి మనసుతో నువ్వు ప్రతిదీ అర్థం చేసుకుంటావు. అందుకనే ఒక్కొక్కటి ఒకలాగా అర్థమవుతుంది. నేను వాక్యం చెప్పాను అనుకోండి, అందరూ ఈ చెవులతోనే అంటారు, కానీ మనసుతో అర్థం చేసుకుంటారు చూస్తారు, అక్కడ తేడా ఉన్నప్పుడు వాక్యం ఒక్కొక్కరు ఒకలాగా అర్థమవుతుంది. ఒకరేమో వాక్యం బాగుందంటే, ఒకరేమో వాక్యం అంత బాగాలేదంటారు, ఒకరేమో నా గురించి చెప్పారండి పాస్టర్ గారు ఈరోజు అనేబుల్ ఉంటారు. ఎందుకని ఒకటే కార్యమెంట్స్ ఎందుకు డిఫరెంట్ అర్థమవుతుందంటే, అందరు ఈ చెవులతోనే కదా అన్నారు, అందరు ఈ చెవులతో ఉన్నారు, ఒకే నోరు ప్రసంగం చేసింది, కానీ 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఈ చెవులతోనే ఉన్నావు, కానీ యాక్చువల్ ఈ చెవులతో కంటే ఇంకా ఒక రకంగా చెప్పంటే నువ్వు ఈ మనసుతో విన్నావు. అందుకే నీ మనస్తత్వం ఎలా ఉందో, నీ మనసు ఆలోచన విధానం ఎలా ఉందో, నీ మనసు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాయో దాంతో నువ్వు వింటావు. కాటిని ప్రతిదీ నీకు అలాగనే కనబడుతుంది, ప్రతిదీ నీకు అలాగనే వినబడుతుంది, ప్రతిదీ నీకు అలాగనే అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మనసు మార్చుకోవడం మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. బైబిల్లో చూడండి, మనం చూస్తే 12 మంది వేగుల వారు వెళ్ళారు చూసారా. మోసే టైంలో వెళ్ళారు, వచ్చి 2 వచ్చేమో లేదు దేవుడు మనం ఖచ్చితంగా మనం స్వతంత్రించుకుంటాం, దేవుడు మనకి ఇచ్చేస్తాడు, దేవుడు చెప్పినట్టుగానే ప్రతిదీ ఉంది అని 2 చెప్పారు. 10 మంది ఏమో లేదు దేవుడు చెప్పినట్టుగా ప్రతిదీ ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత దేహులు, ఖచ్చితంగా మనం దాని దగ్గరికి మనం వెళ్ళాం, మనం జయించలేం వాళ్ళని, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాం. ఇది ఎక్స్ట్రీమ్, వాళ్ళ దృష్టిలో మిడతల్లాగా ఉన్నాం. యాక్చువల్ వాళ్ళ దృష్టిలో వీళ్ళు మిడతలు కాదు, ఎదుటోడి మైండ్లో మిడతల్ని ఈయన చూడలేదు. మీరు మిడతలు లాంటి ఏ ఒక్క అవతల వాడు శత్రువు అనలేదు, కానీ వీడి మైండ్ అలా ఉంది కాబట్టి వీడికి అలాగనే అర్థమైంది. 12 మంది ఒకే ప్రాంతానికి వెళ్ళి వచ్చారు కదా, 12 మంది ఒకటే చూసి వచ్చారు కదా, అప్పుడు 2కి ఎందుకు వేరేగా అర్థమైంది, 10 మందికి ఎందుకు వేరేగా అర్థమైంది? అందుకని చూడండి, దీంతో చూడడం కంటే ఇది నీ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుంది తెలుసు. అందుకనండి మనసు అందుకే ఇంపార్టెంట్ అన్నాను. నీకు ఈ కళతో నువ్వు చూసిన దానికంటే ఈ మైండ్తో నువ్వు చూసేది చాలా ఇంపార్టెంట్. అంటే బేసేపు నీ మనసు చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. కళ్ళతో 12 మంది కూడా వెళ్ళారు, 12 మంది ఒకదానే చూశారు, అందరికి కళ్ళు బాగానే పనిచేసినాయి, ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ మరి ఎందుకని 2కేమో మనం ఈజీ గెలిచేస్తాం అన్నారు, 10 మంది ఏమో లేదు వాళ్ళు చాలా హైట్ ఉన్నారు, చాలా వెయిట్ ఉన్నారు, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు పెద్ద జైంట్స్, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉంటాం. సీక్రెట్కి వెళ్ళి వచ్చినటువంటి వీళ్ళు ఎవరికి మెజరీలు అని చెప్పకుండా సీక్రెట్లు వచ్చండి. వీళ్ళు ఎవరో మాట్లాడుతుంటే విని, లేదు ఎవరో మీరు మిడతల్లా అంటారు మా దృష్టిలో అని ఎవరో చెప్పినంత బలంగా, చెప్పినంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, వాళ్ళ దృష్టిలో మనం మిడతలం. ఎవరైనా చెప్పారా నీకు ఆ విషయాన్ని? మేము సీక్రెట్లు వచ్చి ఎవరో మాకు చెప్పలేదు. మరి నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, అలాగే అంటాం, నాకు తెలుసు అంటాం. అదే అందుకు మైండ్ పడదంటే అర్థం అదే. అంటే మనసు నీకు సరిగ్గా లేకపోతే, నువ్వు చూసేది సరిగ్గా చూడకపోతే, నువ్వు వేరేది నువ్వు సరిగ్గా చూడనప్పటికి కూడా నువ్వే అనుకో నేను సరిగ్గానే చూశాను, నాకు 100% తెలుసు అని నువ్వు సరి కానటువంటి ఒక దాన్ని చూసి అదే నిజం అనుకుని 100% కరెక్ట్గా చూశాను, కరెక్ట్గా నాకు అర్థమైందని భ్రమలో బతుకుతావు నువ్వు. నాకు తెలుసు అంటాం మనం, నేను చూశాను కదా అంటాం, నాకు తెలుసు కదా అంటాం, కానీ నిజంగా తెలిసింది కరెక్టేనా? అక్కడ డౌట్. కానీ వాళ్ళకి అనిపిస్తుంది కరెక్టే అని. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలా ఉంది, వాళ్ళు అలాగే చూశారు, వాళ్ళకి అలాగనే కనబడింది. వాళ్ళకి కనబడినంతా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రపంచానికి అదే వాస్తవం. కానీ యాక్చువల్గా అది నిజంగా వాస్తవమా అంటే కాదు. వాళ్ళు కనుక అది మార్చుకొని చూస్తుంటే అది వాస్తవం కాదని విషయం వాళ్ళకి తెలిసేది. వాళ్ళకుంటున్న మైండ్ సెట్లో బయటకు వస్తే వాళ్ళకి తెలిసేది అది వాస్తవము కాదని. వాస్తవం కాదు, వాళ్ళు నిజంగా ఉన్న దేవుళ్ళు కాదని విషయం మనకని ఎలా తెలిసింది? యెహోషువ కాలేబు చెప్తానే కదా మనకని తెలిసింది, లేదా మనకు తెలిసేది ఆ విషయము? తెలియదు మనకు కూడా. అంటే అర్థం ఏంటంటే, నువ్వు నీ మైండ్ సరిగ్గా లేనప్పుడు, నువ్వు వేరే కలదాలు పెట్టుకుని నువ్వు చూస్తున్నప్పుడు నీకు అలాగనే కనబడుతుంది. నీకు అలాగనే నీకు అలా కనబడింది కాబట్టి నీకు సంబంధించిన నీకు అదే నిజము.
యెహోషువ కాలేబు చెప్పింది అబద్ధం నీకు. ఎందుకని అబద్ధం అంటే నీకు ఎగ్జాక్ట్ అలాగనే కనబడింది. అప్పుడు వీళ్ళు తప్పేమి లేదా అంటే నీళ్ళు తప్పు ఉంది. ఎందుకంటే నీకు అలా కనబడదు కానీ నువ్వు అదే నిజం అనుకుంటున్నావు, ఆ భ్రమలో బ్రతుకుతున్నావు, అదే నిజమని ఆ నిజం మీద నువ్వు గట్టిగా నిలబడిపోతున్నావు. యెహోషువ కాలేబు ఎంత బలంగా నిలబడ్డారో 10 మంది అంత బలంగా నిలబడ్డారు. ఒక అబద్ధం మీద, ఒక భ్రమ మీద, వాళ్ళు సరిగ్గా అర్థం కానివాటి దాని మీద, వాళ్ళు సరిగ్గా చూడనటువంటి ఒక దాని మీద అంత బలంగా నిలబడ్డారు 10 మంది. ఆ 10 మందిని బేస్ చేసుకొని లక్షల మంది నిలబడ్డారు. ఒక అబద్ధమైనటువంటి దాని మీద అంత బలంగా నిలబడతాడు మనిషి అంటే. నిలబడతారు తెలుసా, నిలబడతాం కూడా. మనం కూడా ఎన్నిసార్లు అలా నిలబడి ఉంటామో, మనకు తెలియనటువంటి దాన్ని మనం తెలిసిందే కరెక్ట్ అనుకుని ఎంత బలంగా నిలబడి ఉంటామో, ఎంతమందిని మనం వ్యతిరేకించి ఉంటామో తెలుసా మీకు ఆ విషయం? తెలియదు. ఎందుకంటే మన మనసు పాడైపోయింది, మనకు తెలియదు. అదే నిజం అనుకుంటాం. ఎంతమంది చెప్పినా మనం కన్విన్స్ అవ్వం. నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు తెలుసు అనుకుంటాం. వీళ్ళు చెప్తున్న అబద్ధం అనుకుంటాం. ఎందుకంటే నీ యాక్చువల్ నీకు అది ఏంటి, నువ్వు ఆ మైండ్ సెట్ ఉన్నావు కాబట్టి నీకు అది సరిగ్గా నీకు కనబట్టలేదు. నీకు సంబంధించిన వరకు అది నిజం నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం యాక్చువల్గా కాదు. నీకు ఎప్పుడు తెలుస్తుంది అది? నీకు ఎలా తెలుస్తుంది నిజమని? యెహోషువ కాలంలో వచ్చి నిజం చెప్తున్నా సరే నువ్వు తెలుసుకోగలిగేంత నిజం ఉందా, స్థితి నీకు ఉందా? లేదు. నువ్వు కలదలు అలాంటి పెట్టుకున్నావు కదా, నీకు ప్రపంచం అలా కనబడుతుంది, నీకు ఎలా తెలుస్తుంది? యెహోషువ కాలేబులు వీళ్ళకి మనసులు మార్చగలరా ప్రార్థన చేసి? ఇప్పుడు మోషే మార్చగలడా? ఎవ్వరు మార్చలేరు. అది నీకు నువ్వు అనుకొని మార్చుకుంటే తప్ప నీ మనసు మార్చడం ఎవరి తరం కాదు. మీరు ఎంత పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, కిలోలు లీటర్ నూనె తల మీద పోసుకొని ప్రార్థన చేసుకోండి, నీ తల దడుస్తుంది కానీ నీ మనసు మాత్రం మారదు. అది ప్రార్థనతో మారదు. నువ్వు వాక్యాన్ని వింటా ఉంటే, వాక్యం విని కొంచెం ఓహో వాక్యంలో ఉంది కాబట్టి ఎక్కడ నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఎక్కడ ఇలాగ ఆలోచిస్తాను, అలాగ ఆలోచించాను, నేను కూడా ఎక్కడ ఉండాలి కాదు ఇలాగా. అది కొంచెంగా స్టెప్ బై స్టెప్ అది చిన్నగా జరుగుతూ ఉంటుంది. అది ఆ చిన్న మెట్లు ఎక్కుతూ ఉంటే ఓ టైం వస్తే నువ్వు చాలా హైట్ ఎదిగిపోతావు నువ్వు ఆత్మీయంగా. కానీ ఒక్కసారి పెద్ద పై మెట్టి నువ్వు దూకవు. గ్రాడ్యువల్ చిన్నగానే, అది చాలా చిన్నవే. ఆ చిన్న మార్పులు అది పెద్ద ఆత్మీయంగా ఏం డిఫరెన్స్ తీసుకొస్తుంది, అది పెద్దగా నా ఆత్మీయ జీవితం ఏం బాగు చేస్తుంది అనుకుంటాం కొన్నిసార్లు. కానీ చిన్న మనస్సు మార్చిన చిన్న మార్పులే గొప్ప ఆత్మీయ స్థితిలో నడిపిస్తుంది. అక్కడ దేవుని చిత్తం చేయడానికి నీకు బెటర్గా నడిపిస్తుంది. పరీక్ష తెలుసుకోవడం వల్ల దేవుని చిత్తం అంటే తెలుసుకుంటే దేవుని చిత్తాన్ని చేస్తాం. ఫుల్ ఫ్లెజ్ నేను దేవుడు ఏ స్థితిలో నువ్వు బతకాలని, ఏ స్థితిలో నేను పెట్టాలని దేవుడు అనుకున్నా ఆ స్థితిలో నువ్వు అప్పుడు ఉండగలుగుతావు. ఎప్పుడు నువ్వు మనస్సు మార్చుకున్నప్పుడు ఉండగలుగుతావు. కాబట్టి 10 మందికి నిజంగా అర్థమయ్యిందా? ఆ 10 మంది నిజంగా చూసింది కరెక్టేనా అంటే వాళ్ళ వరకే అది కరెక్ట్, కానీ ఇద్దరికైతే అది కరెక్ట్ కాదు, దేవునికైతే అది కరెక్ట్ కాదు. ఇద్దరికి మాత్రము వాస్తవం కరెక్ట్గా చూశారు. కారణం ఏంటి? కళ్ళు అవే చూసినాయి, కళ్ళు అదే రిజిస్టర్ చేసినాయి, కానీ మైండ్ మాత్రం వేరేగా చూసింది. ఇప్పుడు ఆలోచించండి, నీ మనస్సు నీకు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఒకటే చూస్తావు, కానీ నువ్వు యెహోషువ కాలేబులాగా చూస్తావా, లేదా మిగిలినటువంటి 10 మందిలాగా చూస్తావా? లేదంటే ఇద్దరు యెహోషువ కాలేబులు అంటే చూసి వాళ్ళు ఇది నిజం అని చెప్తుంటే నువ్వు ఆ మాటలు నమ్మడానికి ఇష్టపడుతున్నావా? లేదా 10 మంది వచ్చి 10 మంది వాళ్ళు ఏం చూసామని చెప్పేసి బలంగా నిలబడిపోతున్నారు అబద్ధం మీద, నువ్వు దాన్ని నమ్మడానికి ఇష్టపడుతున్నావా? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కింద నువ్వు వెళ్తున్నావు చాలా ఇంపార్టెంట్ తెలుసా. అందుకే నీ మనసు నువ్వు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. నీ మనసు నువ్వు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఒకవేళ కానీ నేను చెప్పినా సరే కొన్నిసార్లు మీకు అది అర్థం కాదు, ఎందుకంటే మీరు చూసే విధానం అది మీకు అలా కనబడుతుంది కాబట్టి మీరు అదే నిజం అనుకుంటున్నారు. ఆయన అలా చెప్తున్నారు కానండి, నాకు క్లియర్కి తెలిసింది కదా, నాకు తెలుసు కదా అంటాం. బహుశా నీకు తెలిసింది కరెక్టో కాదు ఎప్పుడైనా కనీసం పరీక్షించాల్సిన ప్రయత్నం చేసావా? పరీక్షించాం. నీకు తెలిసిందే నిజం అనుకుంటున్నాను, కానీ ఒక్కసారి పక్క జరిగి నేను తెలుసుకుని నిజం అనుకుంటున్నాను, కానీ ఎంతవరకు నిజమై ఉండొచ్చు అని బహుశా వాక్యంతోనో లేదంటే కొంచెం బెటర్గా ఆలోచించి పరీక్షించి తెలిసిన ప్రయత్నం మనం చేసామా? చెయ్యం. ఎవరు నేను చెప్తే అదే నిజం అనుకుంటాం, గుడ్డి నమ్మేస్తున్నాం. నువ్వు గుడ్డివాడు కాబట్టి, గుడ్డి వాళ్ళు సొంతంగా నడిచికెళ్ళరు కాబట్టి, ఎవరో ఒకరు నడిపిస్తేనే గుడ్డి వాళ్ళు నడవరు కాబట్టి, నీకంటూ నీ మనస్సు బ్లాంక్ అయిపోయినప్పుడు, నీ మనసు గుడ్డితనం వచ్చినప్పుడు, లేదా నీ మనసు చూపు మందయించినప్పుడు ఎవరో ఒకరిని నడిపిస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఆ నడిపించేవాడు కూడా నీలాంటి గుడ్డితనం ఉందనుకోండి, యేసుక్రీస్తు చెప్పినట్టు గుడ్డు నడిపించగలడా? ఇద్దరు వెళ్ళి గోతులో పడతారు. యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి చూస్తే అర్థం ఏంటి? ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మనందరం కూడా ఖచ్చితంగా ఆ 10 మందిలో ఒకరిలాగా ఉంటున్నాం, లేదంటే ఇద్దరులో ఒకరిలాగా ఉంటున్నాం. ఒకరిలా కాకపోయినా ఆ లక్షల మంది చూస్తారా వాళ్ళలాగా ఉంటాం మనం. నువ్వేలా బహుశా చూసి ఇది కరెక్ట్ కదండి, ఆయన ఇద్దరు ఎలా చెప్తారంటే అని బహుశా నువ్వు అనుకున్నటువంటి దాని మీద నువ్వు చూసిన దాన్ని నువ్వు గట్టిగా నిలబడిపోతుండొచ్చు. లేదు ఒక నువ్వు చూడకపోయినా
ఆ 10 మంది చెప్తుంటే 10 మంది చెప్తున్నారు కదండి, ఎక్కువ మంది అదే చెప్తున్నారు కదండి, అదే నిజమే ఉండొచ్చు అని చెప్పేసి లక్షల మందిలా నువ్వు నిలబడిపోతుండొచ్చు. ఎంతలా నిలబడిపోయారంటే యెహోషువ కాలేబుని కూడా చంపడానికి కూడా రెడీ అయిపోయారు. చంపడానికి కూడా రెడీ అయిపోయారంటే వాళ్ళు ఎంత బలంగా దాన్ని నమ్ముంటారు ఆలోచించండి. ఎంత బలంగా నమ్ముంటారు. కానీ టైం సరిపోతే తీయడానికి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం కనుక మనం చూస్తాం అనుకోండి, అక్కడ చూడండి రాహాబు తర్వాత చూడండి యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఇది అయిపోయింది. వీళ్ళెవరూ కూడా వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వాగ్దానాన్ని ప్రవేశించలేదు. తర్వాత మోషే చచ్చిపోయాడు, యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ టైంలో మళ్ళా వేగుల వారు రాహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు రాహాబు ఏమంటుంది తెలుసా? ఒకసారి చదువుకుందాం, ఏమైనా తీస్తే చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనం ఎవరైనా చదవండి దయచేసి. చూడండి, రాహాబు అంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, గమనించండి, మీ వలన మాకు భయము పుట్టుననియు. చూడండి, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ హృదయం లేదా మనసు చెడిపోయిందనియు నాకు తెలిసి అంటుంది. ఎవరన్నారన్నమాట? ఎవరైతే ఆజాన్ బాహులు అన్నారో ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక ఆమె రాహాబు అనేటువంటి ఆమె ఇజ్రాయేలీలతో వేగి చూడడానికి వెళ్ళినటువంటి యెహోషువ నాయకత్వం వెళ్ళినటువంటి వ్యక్తులతో అంటుంది, మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎర్ర సముద్రం దాటి మీరు వస్తున్నప్పుడు, మీరు అనేక రాజ్యాలు జయించుకుంటే మీరు వస్తున్నప్పుడు మీరు వచ్చే విధానం, దేవుడి మీ పక్షం కార్యం గురించి విధానం చూస్తే మా వాళ్ళందరికీ గుండె చెదిరిపోయింది తెలుసా? మా వాళ్ళందరికీ గుండె చెదిరిపోయింది తెలుసా? మా రాజ్యంలో ప్రతి వాళ్ళు భయపడతారు తెలుసా అంటుంది ఈమె. కానీ 40 సంవత్సరాల క్రితము అదే ప్లేస్కి వచ్చినటువంటి 10 మంది ఏమన్నారు? అమ్మో లేదు, మనం వెళ్ళాం, వాళ్ళు ఉన్నత దేహులు అన్నారు. రాహాబు 40 సంవత్సరాల తర్వాత రాహాబు ఏం చెప్పిందో అదే 40 సంవత్సరాల క్రితం 2 వ్యక్తులు చెప్పారు. నమ్మారా? నమ్మలేదు. 2 వ్యక్తులు చెప్పారు ముందే, ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాను చెప్పారు. 2 వ్యక్తులు చెప్పారు, కానీ నమ్మారా? వీళ్ళు నమ్మలేదు. అబద్ధాన్ని చూశారు, వాళ్ళ మైండ్ అలాగుంది, అలాగనే చూశారు, దాన్నే నమ్మారు, అలాగే చూశారు, అలాగే నమ్మారు, అలాగే జీవించారు. కాబట్టి అలాగనే వారి జీవితం అంతమైపోయింది. వాళ్ళు ప్రవేశించలేకపోయారు. నువ్వు ఎలా చూస్తావో అది ఖచ్చితంగా నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తా తెలుసా? నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, చచ్చుకొచ్చి వాక్యం నేను నమ్ముతున్నాను నువ్వు, కానీ నీ మనసు మార్చుకోకపోతే నువ్వు ఎలా చూస్తున్నావో అన్నటువంటి దాన్ని బట్టి నీ లైఫ్ రేపు డిపెండ్ అవుతుంది ఖచ్చితంగా. సంఘం అంతా నీ కోసం ప్రార్థన చేయొచ్చు, నువ్వు ప్రార్థన చేసుకుండొచ్చు, అంత బాగుంటుందని అనుకోవచ్చు. కానీ చెప్తాను, నువ్వు కనుక నీ మనస్సు మార్చుకోకపోతే కనుక రేపటి నువ్వు నీ మనస్తత్వం ఎలా ఉందో నీ జీవితం అలాగనే నిర్ణయించబడుతుంది. అప్పుడు ఆలోచించండి, నీ మనసు ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. మనసు ఎంత ఇంపార్టెంట్. ఏదో మనసుని క్యాజువల్ తీసుకుంటున్నాం, కానీ ఈరోజు నీకుండే మనస్తత్వం అనేటువంటిది ఖచ్చితంగా రేపేళ్ళు నీ లైఫ్ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది, చేసే తీరుతుంది. ఆ 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని 10 మంది నమ్మారు, లక్షల మంది నమ్మించారు, లక్షల మంది కూడా నమ్మడానికి రెడీ అయిపోయారు. లక్షల మంది కూడా ఈ 10 మందికి అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయంగా తీసుకొని నమ్మేసి దాని మీద బలంగా నిలబడిపోయారు. ఏమైంది? నష్టపోయింది ఎవరు? ఆ 10 మంది నష్టపోయారు. చెడ్డ సమాధానం చెప్పినటువంటి వాళ్ళు ఆ 10 మంది ఒక మాట నమ్మినటువంటి లక్షల మంది చచ్చిపోయారు. 2 వ్యక్తులు బెస్ట్గా చూసారా? వాళ్ళు చచ్చిపోయారా అరణ్యంలో? వీళ్ళ వల్ల వాళ్ళు చచ్చిపోయారా? లేదు, 2 ప్రవేశించారు. నెక్స్ట్ తరంలో మోషే నాయకత్వం వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళు 40 సంవత్సరాలు అందరూ అయిపోయారు, అరణ్య యాత్రలు అయిపోయారు. 40 సంవత్సరాల తర్వాత ఇంకొక యెహోషువ నాయకుడిగా బతుకున్నాడు, కాలేబు ఉన్నాడు. పూర్ణ అప్పటికి 85 years అంటాడు. లేదు ఎంతో మోషే టైంలో చెప్పాడు కదా, నాకు పర్వతం ఆ ప్లేస్ కావాలి, ఇప్పుడు నాకు అదే బలం ఉంది, నేను వెళ్తాను, యుద్ధం చేసి శత్రువుని జయించి మళ్ళీ వచ్చేస్తాను అంటాడు. 85 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాలకు అంటాడు అన్నమాట. అదే మాట 40 సంవత్సరాల క్రితం అన్నాడు. మోషేతో అన్నాడు, లేదు ఖచ్చితంగా మనం జయించేస్తాం, మనం వెళ్తాం, ఈజీగా మనం గెలిచేస్తాం అన్నాడు. 45 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్ అదే మాట మీద నిలబడ్డాడు తెలుసా కాలేబు ఎగ్జాక్ట్ అదే మాట. చూడడం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు కరెక్ట్గా చూస్తే నీ అభిప్రాయం జీవితంలో నువ్వు మార్చుకోవు. పాయింట్ ఏంటంటే నువ్వు చూస్తున్న కరెక్ట్ కాదో అర్థం చేసుకోవాలి, నువ్వు ఆలోచిస్తున్న కరెక్ట్ కాదో అర్థం చేసుకోవాలి, నువ్వు అనుకుంటున్న కరెక్ట్ కాదో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు అలాగ ఆలోచించారు, వాళ్ళందరూ అలాగనే పోయారు. 2 వ్యక్తులేమో ఇలాగ ఆలోచించారు. 2 వ్యక్తులు ఎలాగ ఆలోచించారు కాబట్టి లక్షల మంది యొక్క మనస్తత్వం వీళ్ళని ఆపలేకపోయింది, ఆటంకపరచలేకపోయింది తెలుసా? వీళ్ళు ఇంకొను వెళ్ళారు, సంతరించుకున్నారు. అప్పుడు అంటున్నాడు కాలేబు అంటున్నాడు, నాకు అప్పుడు ఎంత బలం ఉంది, ఇప్పటికీ నాకు అంతే బలం. 40 సంవత్సరాల క్రితం ఎలా ఫైట్ చేయడానికి ఎంత తీవ్రత ఉండేదో ఇప్పటికే నాకు అదే తీవ్రత ఉంది అంటున్నాడు. మైండ్ సెట్ చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. మైండ్ సెట్ చూడండి. 85 years తర్వాత 85 years ఉంటూ 40 సంవత్సరాల క్రితం ఎంత బలంగా మాట్లాడాడో, ఎంత కాన్ఫిడెంట్గా ఆలోచించేవాడో.
40 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకొన్ని మైండ్ సెట్ ఏమాత్రం మారదు, అలాగనే ఉంది. అంత స్ట్రాంగ్గా ఆయన మనస్తత్వం ఉంది ఈ వాక్యమునకు అనుకూలంగా నిలబడ్డాడు. దాని మీదే మనస్తత్వం మార్చుకోలేదు. లక్షల మంది చెప్పారు కదా అని మార్చుకోలేదు, నిలబడ్డాడు కాబట్టి వాగ్దాన దేశంలో అడుగుపెట్టాడు, స్వతంత్రించుకున్నాడు. ఎలా చూస్తున్నాం మనం చాలా ఇంపార్టెంట్. రహాబు చెప్తుంది, ఎప్పుడు చెప్తుంది పోనీమా అంటే 10 మంది వెళ్ళినప్పుడు 12 మంది వేగు చోటుకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు అలాగని అనుకున్నారు. 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకొను వాళ్ళు అలాగ అనుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రజల గురించి. శత్రువేమో 40 సంవత్సరాల నుంచి నిన్ను చూసి భయపడుతున్నాడు, కానీ నీ మైండ్ సెట్ బాగుపడు. నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావు, నేను వెళ్తే నా పని అయిపోద్ది అనుకుంటున్నావు. కానీ శత్రు మనసులో ఏమో నిన్ను చూస్తే గుండె చెదిరిపోతుందంట వాళ్ళకి. అంత స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు. ఇజ్రాయెల్ ప్రజల్లో దేవుని బట్టి అంత బలవంతులుగా దేవుడు ప్రపంచానికి చూపించాడు వాళ్ళని. కానీ వాళ్ళ మనస్తత్వం వాళ్ళు చాలా అల్పముగా మార్చింది. అన్ని అబ్బాయి మనం ఎక్కడ వెళ్తాం, మనం ఎక్కడ సాధిస్తాం, మన వల్ల అవ్వదు, మన పని వెళ్ళామంటే యుద్ధం చేస్తాం చచ్చిపోతాం మనం అన్నారు. యుద్ధం చేయకుండా కూడా చచ్చిపోయారు, అరణ్యాత్రలో చచ్చిపోయారు వాళ్ళు. కానీ 2 వ్యక్తులు మాత్రం యుద్ధం చేస్తాం మనం గెలుస్తామన్నారు. అప్పటికప్పుడు యుద్ధం చేయలేదు, 40 సంవత్సరాల తర్వాత యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో కూడా గెలిచారు, సాధించారు మొత్తానికి. మైండ్ ఏముందండి అంత ఇంపార్టెంట్ కాదండి, ప్రార్థన చేసుకుంటాం అనుకుంటున్నారేమో. నీ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు వాగ్దాన దేశాన్ని పొందుకుంటావా, దేవుడు చెప్పింది నువ్వు చేయగలుగుతావా లేదన్న దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, నిర్ణయించగలిగేటువంటి కార్యం ఏంటంటే నీ మనస్సు. ఆలోచించండి, మనస్సు మనకి ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మనం కార్యం ఎలా చూస్తున్నామో ఆలోచించండి, ఎలా అర్థం చేసుకుంటున్నాం. దేని గురించి అని సరే కాదు, ప్రతి దాని గురించి నీ మనసు ఏదో ఆలోచిస్తుంది. సంఘం గురించి ఆలోచిస్తుంది, దేవుని గురించి ఆలోచిస్తుంది, వాక్య పరిచయం గురించి ఆలోచిస్తుంది, ప్రార్థన కూడికల గురించి ఆలోచిస్తాం, బేసిక్ జనరల్ క్రిస్టియానిటీ గురించి ఆలోచిస్తాం. ఇలాగ ప్రతి దానికోసం మన మైండ్లో ఏదో కొన్ని సెట్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. అంటే మనస్తత్వం అంటాం చూసారా, కొన్ని ఆలోచనలుండి ఆ ఆలోచనలు నీ విధానాన్ని శాసిస్తాయి. ఊరిని ఒక ఆలోచన నిన్ను అలా శాసించేదు, ఆ ఆలోచన పైన ఇంకొక ఆలోచన, అలాంటి ఆలోచన ఇంకొకటి, దానిపైన అలాంటి ఆలోచన ఇంకొంచెం ఎక్కువగా, అలాంటి ఆలోచన ఇంకొక, అలా 10 ఆలోచనలు వచ్చినప్పుడు అది సెట్గా మారిపోద్ది. అది నీ నడవడికని, నీ మాటని, నీ ఆలోచన శాసిస్తుంది. చివరికి నీ మైండ్ చెప్పినట్టుగా నీ జీవితము ఉంటుంది. ఆలోచించండి, మనసు అంటే ఎంత ఇంపార్టెంట్ అవ్వాలి మనకు. అప్పుడు ఎప్పుడు అసలు మనసు కోసం ఆలోచించాక మనం ఆలోచించేటువంటి ఆలోచనల కోసం మనం అసలు ఆలోచించట్లేదు. మనం ఆలోచిస్తున్నా ఒకటి అనుకుంటున్నాం, అది కరెక్టా కాదని ఎంతవరకు పరీక్షించే ప్రయత్నం చేసామా అంటే చేయలేదు. ఎవరైనా చెప్పినా నమ్ముతున్నామా అంటే చెప్పినా సరే నమ్మడానికి ఇష్టపడట్లేదు. నాకు తెలుసు కదా అనుకుంటున్నాం. నువ్వు పాడైపోయిన మనస్తత్వంతో ఉంటూ నాకు అన్నీ తెలుసు, నేను కరెక్ట్ అంటున్నావు. నువ్వు పాడైపోయినట్టు మైండ్ సెట్తో అనుకుంటున్నాం మనం. అలాగనా నీ మైండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా పని చేయట్లేదు, ఒరిజినల్గా ఎలా పని చేయాలి అలా పని చేయట్లేదు. అప్పుడు నీ మనసు నువ్వు ఎలా నమ్ముతున్నావు అంత ఈజీగా? నువ్వు నాకు కనబడుతుంది కదండి అంటున్నావు, కానీ నీకు అలాగనే కనబడుతుంది. కారణం ఏంటంటే అంతకుముందు నీకున్నటువంటి మనస్తత్వమును బట్టి, నీకున్నటువంటి మనసు ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు బట్టి నీకు అలాగనే అనిపిస్తుంది. అందుకని వాక్యం ఎందుకు మనం వింటున్నాం? వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని బట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి, అంటే కొత్త ఆలోచనలు మనసులో పెట్టుకోవడానికే మనము ఆలోచిస్తున్నాం. అలా కొత్తగా పెట్టుకున్నప్పుడు నీ మనసు మారుతుంటుంది. నీ మనసు మారుతూ ఉంటే నువ్వు రూపాంతరం చెందుతావు, నీ జీవితమే మారుతుంది. మనసు ఎంత ఇంపార్టెంట్ అసలు ఆలోచించాను. అందుకని బైబిల్ మనసు మార్చుకోవడానికి బైబిల్ అంత టీచింగ్ ఎందుకు ఉంది? ఇంకా 1-2-3 వారాలు ఇంకా ఎందుకు చెప్తాను నేను. మనసు కోసం నిజంగా మనసు అంత ఇంపార్టెంట్. మనకి చర్చలో కూర్చున్నప్పుడు ఎంతసేపు దేవుడి కోసం, ఆత్మ కోసం ఆలోచించాలి, వేరేది ఇంకా ఆలోచించాలి. మనసు కోసం ఏముంది అనుకుంటున్నారా? మనసులోనే చాలా ఉంది. దేవుడు హృదయాన్ని మార్చలేదు కదా, నువ్వు హృదయాన్ని నువ్వేం మార్చుకుంటావు? నీ మనస్సును మార్చుకోవాలి. బైబిల్లో కొన్నిసార్లు నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడు యాక్చువల్ అక్కడ హృదయం కాదు, నీ మనసు. యాక్చువల్గా మనసు కొన్నిసార్లు ఏంటంటే బైబిల్లో, మన తెలుగు బైబిల్తో వేరే వర్షన్స్లో కూడా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి తెలియ కొన్నిసార్లు మనసు అన్న చోట వాళ్ళ హృదయాన్ని కూడా పెట్టారు కొన్ని సందర్భాల్లో. హృదయం నువ్వు మార్చుకోలేవు, నీ హృదయం దేవుడు మారుస్తాడు. కానీ బైబిల్ అక్కడ నువ్వు మార్చుకో అని హృదయం ఒకళ్ళు ఉన్నా సరే హృదయం కాదు. యాక్చువల్గా అయితే బహుశా అది మనసు అయి ఉండొచ్చు. ఎందుకంటే మనసు అయితేనే నువ్వు మార్చుకోగలుగుతావు, మనసు అయితే నువ్వేం మార్చుకోవాలి. నీ మనసును దేవుడు కూడా మార్చలేడు, నువ్వు మార్చుకోవాలి. అంటే బేసిక్ అర్థం ఏంటి? మనసు మార్చుకునే అర్థం ఏంటి? మనసులో బేసిక్ ఏముంటాయి? నువ్వు కొన్ని విషయాలు చూడడానికి నీ మనసు ద్వారా చూస్తావు. ఈ కన్నుల్లోంచి మనసులోకి వెళ్తుంది, మనసులో ఫిల్టర్ అయ్యి మనసులో దానికంటే ఒక అర్థం, ఒక భావన వచ్చి దాన్ని బట్టి ప్రాసెస్ అయ్యి నువ్వు దాన్ని బట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు. వాళ్ళు చూశారు, వేరేగా ఆలోచించారు, దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. మనం యుద్ధానికి వెళ్ళొద్దు అనుకున్నారు లక్షల మంది. నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు? మనసులో తీసుకున్న నిర్ణయం అది.
అదంతా మన మైండ్లో మనకు తెలియకుండా జరుగుతుంది తెలుసా. అలాగే కంటిన్యూగా నీ మనసులో ఏదో ఒక ఆలోచన ఎప్పుడు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా, కంప్యూటర్ కన్నా ఎక్కువ మెమొరీతో ప్రతిదీ నీ మైండ్లోకి, నువ్వు చూసే ప్రతిదీ మైండ్లోకి వెళ్తుంది తెలుసా. నువ్వు చూసే ప్రతిదీ మైండ్లోకి వెళ్తుంది. కాకపోతే కొన్ని మైండ్లో ఉంటాయి, కొన్ని బహుశా పోతాయి. కాకపోతే ఏది బయటికి పోయింది, ఏది మనసు ఉందన్నది నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది రేపెల్లుండో. చాలా ఇంపార్టెంట్ అది. మనసు మార్చుకోవడం అందుకే ఇంపార్టెంట్ అన్నాను. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే మనసు నేను మార్చుకోవాల్సిన అవసరం లేదండి అని అనకండి. నీ భవిష్యత్తు నేను కనుక రేపు ఎప్పుడైనా నెక్స్ట్ రాబోతున్న వారిలో ఒకలా గట్టిగా బలంగా ప్రసంగం చేసినా సరే, మనసు మార్చుకోవడం గురించి చెప్పినా సరే, గుర్తుపెట్టుకోండి, కేవలం నీ మనసుకి ఎగనెస్ట్ కాదు, నీ మనసు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు, నీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను అక్కడ. ఎందుకంటే కేవలం మనసు మార్చుకోవడం కోసం మనసు మార్చుకొని చెప్పట్లేదు. మనసు మార్చుకుని నేను మంచి మనసుని అయిపోయానండి అన్నాను కాదు. యూజ్ ఏంటి? నువ్వు ఆలోచన ఆ 10 మంది కనుక ఆ రోజు కనుక ఆలోచన మార్చుకుంటుంటే ఏమయ్యేది? వాగ్దానం ఉండేవాళ్ళు కదా. దాని ఎండ్ రిజల్ట్ అది కాదు ఉండేది, ముగింపు అది కాదు జరిగేది. మార్చుకొని ఎందుకు చెప్తున్నావు? మార్చుకుంటే అది జరుగుతుంది కాబట్టి. కేవలం మార్చుకోవడం కోసం మార్చుకోమని చెప్పట్లేదు. నువ్వు బెటర్గా చూడగలుగుతావు, బెటర్గా ఆలోచిస్తావు, బెటర్ నిర్ణయాలు తీసుకుంటావు, నీ జీవితం బెటర్గా మారుతుంది కాబట్టి మార్చుకొని చెప్తున్నావు. కేవలం మార్చుకోవడం కోసం మార్చుకోవడం కాదు. మార్చుకోవడం అంటే అది ప్రాసెస్లో ఉంటుంటే ఒక మెట్టే, కానీ అదే చివరి మెట్టు కాదు, అదే లాస్ట్ స్టెప్ కాదు. అది నువ్వు బెటర్గా మారడం లాస్ట్ స్టెప్. దానికోసం ఉన్న ముందు మెట్టు ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఆలోచించగలగటం ప్రతిదాని గురించి, ప్రతి వారి గురించి కూడా. అందుకని చూడండి, నీ మనస్తత్వం ఆల్రెడీ నీ మైండ్లో కొన్ని ఉండిపోతాయి. ఎందుకంటే నువ్వు లోకం నుండి వచ్చాం కదా, లోక మర్యాదను అనుసరించటం అలవాటైనటువంటి మనసుతో ఇక్కడ వచ్చాం కదా మనం. ఇప్పుడు దేవుని నమ్మేమంతే, కానీ మనస్తత్వం మాత్రం లోకం ఒకప్పుడులాగా లోకంలాగా అలవాటు అయిపోయింది కదా. లోకంలాగానే మంచిగా ఉండాలి, లోకంలాగా ఎలా ఉండాలి, లోకంలాగా అది చేయాలి, ఇలా చేయాలి, నేను ఎలా ఉండాలి. లోకం యొక్క పద్ధతి, లోకం మనకు పుట్టిన దగ్గర నుండి మన స్కూల్లో చదువుతున్నప్పుడు మన పక్కన కూర్చున్న స్టూడెంట్స్, మనతో పట్టినటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఉద్యోగం వెళ్ళినప్పుడు మనతో పాటు పనిచేసేటువంటి వారు, ఆ మాటలు, ఆ విధానం అంతా ఆటోమేటిక్ నీకు తెలియకుండానే మోల్డ్ చేసేసింది తెలుసా. నిన్ను ఎవరైనా సరే మోల్డ్ చేసేస్తాయి. అందుకనే ఎలాంటి వాతావరణంలో మనం ఉంటున్నాం, ఎలాంటి వారి మధ్యన ఉంటున్నాం, ఎలాంటి వారు చుట్టూ మనం ఉంటున్నాం, ఒకరిగా ఉంటున్నాం, ఎలాంటి వారితో మాట్లాడుతాం, ఎలాంటి మాటలు మాట్లాడుతాం, చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి వీలైతే తర్వాత చెప్తాను నేను. ఎందుకంటే అది నీకు తెలియకుండా నేను చాలా మోల్డ్ చేస్తుంది. అలాగే బయట ప్రపంచం ఏం చేస్తుందంటే మనల్ని ఆటోమేటిక్గా ముందే మార్చేసింది. లోకం మనకు చాలా విషయాలు నేర్పించేసింది. ఇప్పుడు అన్నింటినీ నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నవన్నింటినీ నువ్వు పక్కన పెట్టేసి కొత్తవి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎంత పెద్ద పని తెలుసు మనసుకి. కేవలం కొత్తవి నింపుకోవడం కాదు, పాతని డిలీట్ చేయాలి, పాత పోవాలి. మీకు తెలుసా, నేర్చుకోవడం ఈజీ, కానీ ఆ పాత పద్ధతిని వదులుకుంటూ కొత్త నేర్చుకోవడం కష్టం తెలుసా. పాత పద్ధతిని కాదని, అంటే సింపుల్ చెప్పాలంటే పాత టెక్నిక్ ఉంటుంది, అది సొంతగా ఎవరో ద్వారా మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరు వచ్చి అసలు పద్ధతి ఇది అని చెప్పారు. ఇప్పుడు నువ్వు దాన్ని వదులుకోవడం కష్టం తెలుసా. ఇప్పుడు చూడండి, మ్యూజిక్లో చాలామంది చెప్తారంటే అందుకే నేర్చుకునేటప్పుడు మంచి వాళ్ళ దగ్గర పద్ధతిగా ఏదైనా సరే నేర్చుకుంటా అంటే పద్ధతిగా నేర్చుకోవాలంట. కొన్ని కార్లు ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకునే విధానం, కొన్ని పనిముట్లతో పనిచేసే విధానం అయినా సరే అంతే. నీకు నచ్చిన నువ్వు చేసావు అనుకో, పర్లేదు, పని అయిపోద్ది. కానీ అంత ఫుల్ ఫెచ్ నువ్వు చేయలేవు. రేపు ఎవరో వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు కానీ యాక్చువల్గా ఇది ఎలా కాదు, ఇలా పట్టుకో బెటర్గా అవుతుంది అన్నప్పుడు నువ్వు ఆల్రెడీ నేర్చేసుకున్నటువంటి నీకు అడ్డుపడుతుంటుంది కొత్తది నేర్చుకోవడానికి. నువ్వు వాళ్ళు నేర్చేసుకుంది, నువ్వు కొత్త పద్ధతిలో చేద్దాం అనుకున్నా సరే, ఆ పాత లోపల ఆలోచన ఉండిపోయి చూసారా, అది వచ్చేస్తుంటుంది మధ్యలో దారిలోకి, అది అడ్డుపడుతుంటుంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పోవాలంటే కొత్తది కూడా నీకు అలవాటుగా మారితే అప్పుడు పాతది పోతుంది. అంటే పాత ఎంత బలంగా నీకు అలవాటు అయిపోయి ఉండిపోయిందో అంత బలంగా కొత్తది కూడా నీకు అలవాటుగా మారిపోతే అప్పుడు పాతది పోతుంది. అప్పుడు అంటే అప్పుడు ఆలోచించండి. అంటే చూడండి, ఈ మార్చుకోవడం అనేది ఎంత పెద్ద కష్టమైన పని. ఎందుకంటే నువ్వు బ్లాంక్ మైండ్తో పుట్టలేదు భూమి మీదకి. మన బ్లాంక్ మైండ్తో పుట్టలేదు. ఆల్రెడీ నీకు ఆల్రెడీ మైండ్లో చాలా ఉండిపోయి నువ్వు పుట్టావు. అందుకనే కొన్ని మార్చుకోవడం కష్టం. బ్లాంక్ మైండ్ అనుకోండి, ఏదో రాసేసుకుంటాం చక్కగా, కొత్తది మనం అనుకున్నట్టు చక్కగా రాసుకోవచ్చు. కానీ ఆల్రెడీ నీ మైండ్లో చాలా రాసేసి ఉన్నాయి, పేజీలు చాలా రాసేసి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెలుసుకుని రాయబడినంతా కూడా తప్పు అంటే ఇప్పుడు నువ్వు దాన్ని చెప్పుకోవాలి, ఆ తర్వాత మనం నీట్గా దాన్ని రాసుకోవాలి. ఇప్పుడు డబుల్ వర్క్ అయింది మనకి. ఇప్పుడు డబుల్ వర్క్ మనకి, అందుకే కష్టం మనకి. ప్రార్థన చేయమంటే భాషలతో మాట్లాడేస్తాం, ఇంకేదైనా ఈజీ చేస్తాం. కానీ మనసు మార్చుకోవడం చూసారా, అదే కష్టం. కానీ అదే నీ జీవితాన్ని నిలబెడుతుంది, లేదా అదే నీ జీవితాన్ని పాడు కూడా చేసేస్తుంది. మనస్సు అంటే మనస్తత్వం అంత ఇంపార్టెంట్. ఎందుకంటున్నాను, మీరు కొన్ని చూస్తున్నారు, కొన్ని వింటున్నారు, కొన్ని అర్థం చేసుకుంటున్నారు. వెంటనే మీరు చూస్తుంది అనుకుంటుంది కరెక్టేనా, మీకు అర్థమైంది అనుకుంటుంది కరెక్టేనా, మీకు నిజం అనిపిస్తుంది నిజంగా నిజమేనా,
ఆలోచించుకోండి. అలా అనిపిస్తుంది, కానీ బహుశా అది నిజం కూడా కాకపోవచ్చు. కానీ నీ వరకు అది నిజం అనిపిస్తుంది, కానీ నిజంగా అది నిజమేనా? నా వరకు నిజమేనండి అది. కాబట్టి నాకు అనిపించింది కాబట్టి నేను అదే చేస్తాను అని నువ్వు వెళ్ళావు అనుకో, వెళ్ళి చేసుకుంటూ వెళ్ళు. 10 మంది అదే నమ్మారు, అదే నిజం అంటున్నారు, అదే నమ్మారు, అదే చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ జీవితాలు ఉందో మనకు తెలుసు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒకటే నమ్మారు, వాళ్ళు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. ఎగ్జాక్ట్ మనమేనంతే. ఎంతమంది చెప్పినా నాకు అనిపించింది కరెక్ట్ అండి, నేను చూశాను కదా, నేను విన్నాను కదా, నాకు అర్థమైంది కదా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో, అది కరెక్ట్ కాదని ఇంకొద్దరు ముగ్గురు చెప్పినా సరే నువ్వు కాదనుకుంటున్నావో, నమ్మడానికి ఇష్టపడలేదో, అభిప్రాయాన్ని మార్చుకుని ఇష్టపడలేదో, దాని ప్రకారమే రేపేలుండో నెక్స్ట్ ఇయర్ నీ లైఫ్ ఖచ్చితంగా దాని ప్రకారం ఉంటుంది. అందుకని పౌలు మనసు మారటం వల్ల రూపాంతరము చెందుతాం. మనసు ఎంత ఇంపార్టెంట్, రేపటి నీ భవిష్యత్తుకి మనసు ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మనసును తక్కువ అంచనేయకండి. మనసు మార్చుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఆలోచిస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాం ఆలోచించండి. మనం ఆలోచిస్తున్న కరెక్ట్గానే ఆలోచిస్తున్నామో ఆలోచించండి. అది నాకు మేలు చేస్తుందని ఆలోచించండి. మనసులోకి వచ్చే తలంపుల్ని ఎవరు చెప్తున్నప్పుడు నువ్వు విని, వాళ్ళు చెప్పిందే కాకుండా నువ్వు విని నువ్వు అర్థం చేసుకుని ఇంకోటి ఉంటుంది చూసారా, అది నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నావా, అది కరెక్టేనా, లేదంటే ఒకవేళ అబద్ధమే నాకు నిజంలాగా అనిపిస్తుంది కాబట్టి, లేదంటే పూర్తి అబద్ధం కాకపోవచ్చు, కొంచెం నిజం ఉంది కొంచెం అబద్ధం ఉంది, అది కూడా పొల్యూట్ అయిపోయింది, అది కూడా సగం సగమట ఉంది, నేను దాన్ని నిజం అనుకుని నమ్మేసి దాని మీద బేస్ చేసుకొని నా మనస్తత్వాన్ని మార్చుకుంటున్నానా, నా తత్వం మారిపోతుందా ఆలోచించుకోండి. నీ మనస్తత్వం మారిపోతే నీ జీవితం కూడా మారిపోతుంది, పాజిటివ్గా నెగిటివ్ అయినా సరే. బయలుదేరుతున్నమాట చర్చిలోకి వచ్చి వాక్యం వినేటప్పుడు వాక్యం కొత్త విషయాలు మనం బోధిస్తుంటుంది. ప్రపంచంలో విషయాలు కాదు, నీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు కాదు, కొత్త విషయాలు బైబిల్ అని చెప్తుంది. నీకు తెలియని విషయాలు బైబిల్ ద్వారా మనం తెలుసుకుంటుంటాం. దాని ప్రకారంగా నీ ఆలోచన దాన్ని మార్చుకుంటే నీ లైఫ్ రూపాంతరం చెందుతుంది. నీ లైఫ్ రేపటిలో నీకు బెటర్గా మారుతుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నేనెల్లప్పుడు ప్రభు